శివాయ గురవే నమః. ఓం నమః శివాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. శ్రీకృష్ణ యదుభూషణ నరసఖా శృంగార రత్నాకరా లోకద్రోహి నరేంద్ర వంశదహన లోకేశ్వర దేవదానీక బ్రాహ్మణ గోగణార్తిహరణ నిర్వాణ సంధాయక నీకున్మృక్యత త్రుంపవే భవలతం నిత్యానుకంపానిధి. శ్రీకృష్ణ శరణం. శ్రీకృష్ణ శరణం. శ్రీకృష్ణ శరణం. మహాదేవ మహాదేవ మహాదేవ. శ్రీమదాంధ్ర మహాభారత ప్రవచన మహాయజ్ఞాంతర్భాగముగా 654వ రోజు ప్రవచనం. శ్రీమదాంధ్ర మహాభారతంలోని 16వ పర్వము, శాంతి సప్తకములోని పంచమ పర్వమైన మౌసల పర్వములో పేజీ నంబరు 627, పేజీ నంబర్ 627, 91. ఆ శ్రీకృష్ణుడి ప్రణాళిక ఏమిటో తెలియదు కానీ జగన్నాథ దర్శనమై భారతము పునఃప్రారంభమైన మొదటి రోజునే బలరామకృష్ణులు ఇద్దరు కూడా అవతార పరిసమాప్తి, పరమపద ప్రాప్తి లభించింది. కాబట్టి భారతము శ్రద్ధగా వింటున్న వాళ్ళందరికీ కూడా ఆ పరమపదం, ఆ మోక్ష పదం అందాలని, ఆ పథంలో అంటే మార్గంలో మీకు ప్రయాణించే బుద్ధి ఆ జగన్నాథుడు మీకు కల్పించాలని. మీకు ఇంకో విషయం చెప్తాను. జగన్నాథుడు ఇలా అవతరిస్తాడని మనము భాగవతంలో చెప్పుకున్నాం. మీరు గుర్తుందో లేదు, భాగవతంలో దశమ స్కంధంలో పోతన గారి మాటల్లో చెప్పుకున్నాం. శ్రీకృష్ణ అవతారానంతరము ఆ జగన్నాథుడు అని ఏది సాగర తీరంబునందు అని. కాబట్టి అయినా నేను ఎక్కడికి వెళ్ళరా, ఇది అవతార పరిసమాప్తియే గాని శ్రీకృష్ణ యాదవ దేహాన్ని వదిలేశాడు. ఆయన పరమాత్మ అక్కడికి వెళ్ళిపోతాడు, పరమపదం చేరుకున్నాడు. ఆయన్ని ఇంద్రాది దేవతలందరూ స్తుతిస్తున్నారు. ఇప్పుడు బ్రహ్మదేవుడు కూడా వేదవాక్యములతో స్తుతిస్తున్నారు. అది కొంతవరకు మనం విందాం. ఆ తర్వాత మిగతా కథ ఎలా జరిగింది అంటే బహుశా 675వ రోజుకు వస్తుందని అనుకుంటున్నాను. ఎందుకంటే కథ కొంచెం నెమ్మదిగా సాగుతుంది కాబట్టి. ఈ ఇద్దరు వెళ్ళిపోయారు కాబట్టి ఇక తొందరగానే సాగచ్చు కూడా. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. చెప్పండి. ఉత్పలమాల. అప్పుడు బ్రహ్మ వచ్చి హరి అంగురులకు ప్రణమిల్లి చూడప్పుడు బ్రహ్మ వచ్చాడు. సంకరాంతరుడు అయిపోయిందిరా. హరి అంగురులకు ఆ శ్రీకృష్ణు యొక్క పాద పద్మములకు నమస్కారం చేసి భక్తిమై తప్పక చూచుచుని పరమ భక్తితో ఆయన్ని చూస్తూ, మనం చూసే విధానం అండి మనకి వాళ్ళ పట్ల ఉన్నటువంటి భక్తి తెలుసుకో. మనం చూసే విధానం అందుకే ప్రేమగా చూడాలి. కాబట్టి పరమ భక్తితో చూసి ఆయన్ని, ఎందుకని ఇప్పుడు నారాయణుడు పరమనారాయణుడు మహానారాయణ చూసి
మది ముదంబున తేల మది ముదంబున తేల మది ముదంబున తేల. మది మనస్సు ఆనందంతో తేలిపోతుంది. పరమపదం నారాయణ సందర్శనానంద జనిత హృదయాల విందుండైన బ్రహ్మదేవుడు ఎంతో ఆనందంగా ఉన్నాడు అండి. సలక్షణ స్వరం బొప్పి. సలక్షణ స్వరం బొప్పి అంటే ఎప్పుడు వేద మంత్రానికి స్వరం చాలా ముఖ్యం. ఉదాత్తము, అనుదాత్తము, దీర్ఘస్వరితము, ప్లుతము అని 4 స్వరాలు ఉంటాయి. సంగీతానికి 7, దీనికి 4. ఉదాత్తము, అనుదాత్తము, తర్వాత దీర్ఘస్వరితము, ప్లుతము అని 4 రకాల స్వరాలు. ఆ స్వర సహితముగా సుస్వరముగా సస్వరముగా చలంగా సస్వరముగా చలంగా నాగమిక సూక్తుల ప్రస్తుతి చేసి ఆగమిక సూక్తులు అంటే వేద సూక్తాల్ని ఆయన్ని ప్రస్తుతించారు. ఈయన వేద సూక్తాలని చూస్తుంటే ఆయన ఏం చేశారు? ఈయన్ని చాలా ప్రేమగా ఈయన చూశారు. ఈయన వేద సూక్తాలని తో ఆయన్ని ప్రస్తుతించారు. ప్రదర్శిస్తుంటే ప్రీతుడయ్య పురుషోత్తముండు కరుణార్ద్ర నిరీక్షణము ఎంతో ప్రేమ చెంది ఆయన కరుణతో చూశాడు. అవి ఎలా ఉన్నాయి? చల్లటి చూపులు. ఆ చల్లటి చూపుల్లో బ్రహ్మదేవుడు తడిసిపోయాడు. బ్రహ్మదేవుడు నారాయణుడు చల్లటి చూపులతో తెడిచారు. సౌందర్యలహరిలో చెప్తాడు, దృశాదురాఘీయశ్చ దరదళిత నీలోత్పలుచ దవీయాంశం దీనం సనపయ కృపయ మామపి శివే. మనల్ని తడిపేయమ్మా, నన్ను చూడటం కాదు, నీ చూపుల వర్షంతో నన్ను తడిపేసేయాలి. ఎందుకంటే అప్పుడు కానీ ఈ తాపాలు పోవు. మీకు తాపం కలిగినప్పుడు నీరు ఒకటే ఉపశమనం, ఇంకేది కాదు. మీకు దాహం వేసిందండి, ఎవడో ఒకటి వచ్చి మీకు ఏమండి వజ్రం 1 కోటి రూపాయలు తీసుకోండి ఉన్నాడు. నువ్వు ఆ 1 కోటి రూపాయలు 100 గ్లాసులు మంచి నీళ్ళు అన్నారు. కాబట్టి ఈయన ఆగమ సూక్తులతో ఆయన్ని పురస్కరించారు. ఏమిటి ఆగమ సూక్తం? పురుష సూక్తము, స్త్రీ సూక్తం. సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ స్వభూమిం విశ్వతో వృత్వా అత్యతిష్టదశాంగులం పురుష ఏవేదగుం సర్వం యద్భూతం యచ్చ భవ్యం ఉదామృతత్వశేషాన యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అతోజ్యాయాగుశ్చ పూరుషః పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్య అమృతం దివి త్రిపాదోర్ధ్వముదైత్ పురుషః పాదోస్యేహ భవాత్ పునః తతో విశ్వం వ్యక్రామతు శాసనానసనే అభి తస్మాద్ విరాడ జాయత విరాజో అధిపూరుషః సజాతో అచ్చరిచ్యత పశ్చాద్ భూమిమథో పురః యత్పురుషేణ హవిషా దేవాయజ్ఞమతన్వత వసంతో అస్యాసీదాజ్యం గ్రీష్మయుధ్మస్య రద్ధవిః సప్తాస్యాసన్పరిదయః త్రిసప్తః సమిధః కృతాః దేవాయజ్ఞం తన్వానాః అభద్రన్ పురుషన్ వసున్ తం యజ్ఞం బర్హిషి ప్రోక్షణ్ణో పురుషం జాతమగ్రతః తేన దేవా అయజంతా సాధ్యారుషయశ్చయే తస్మాజ్జజ్ఞాత్ సర్వహుతః రజస్సాపాని జగ్నిరే ఛందాగుంసి జగ్నిరే తస్మాత్ యజస్తస్మాదజాయత తస్మాదస్వాజాయంత ఏకేచోభయాదతః గావో జగ్నిరే తస్మాజ్జాత అజావయః యత్పురుషం యదదుః అతిధా వ్యకల్పయన్ ముఖం కిమస్య కౌ బాహు కా ఊరో పాదా ఉచ్యేతే
బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహూరాజన్యకృతః ఊరూ తదస్య తద్వైశ్యః పద్భ్యాగుం శూద్రో అజాయత చంద్రవామనసో జాతః చక్షో సూర్యో అజాయత ముఖాదింద్రస్యాగ్నిశ్చ ప్రాణాద్వాయురజాయత నాభ్యా ఆసీదంతరిక్షం తీర్ష్ణౌద్యౌ సమవర్తత పద్భ్యాం భూమిర్దిశస్రోత్రాత్ తథా లోకాగుం అకల్పయన్ వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః కుపారే సర్వాణి రూపాణి విచిత్య ధీరః నామాని కృత్వాభివదన్యదాస్తే ధాతా పురస్తాద్యముదా జహార చక్ర ప్రవిద్వాన్ ప్రదిశశ్చదస్రః తమేవం విద్వాన్ అమృతైః భవతి నాన్య పంథా అయనాయ విద్యతే యజ్ఞేన యజ్ఞమయజం తదేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ దేహనాకం మహిమానః సచంతే యత్ర పూర్వే సాధ్యా సంతి దేవాః అభ్య సంభూత పృథివ్యైరసాచ విశ్వకర్మణః సమవర్తతాద్రి తస్య త్వష్టా విదదద్రూపమేతి తత్పురుషస్య విశ్వమాజానమగ్రే వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాద్ తమేవం విద్వానమృతైః భవతి నాన్యః పంథా విద్యతే యనాయ ప్రజాపతిశ్చరతి గర్భో అంతః అజాయమానో బహుధా విజాయతే తస్య ధీరాః పరిజానంతి యోనిం మరీచీనాం పదమిచ్చంతి వేదసః యో దేవేభ్యో ఆతపతి యో దేవానాం పురోహితః పూర్వో యో దేవేభ్యో జాతః నమో రుజాయ బ్రాహ్మయే రుజుం బ్రాహ్మం జనయంతః దేవా అగ్రే తదబ్రువన్ యస్త్వైవం బ్రాహ్మణో విద్యాత్ తస్య దేవా అసన్వశే హ్రీష్యతే లక్ష్మీశ్చ పత్న్యో అహోరాత్రే పార్శ్వే నక్షత్రాణి రూపం అశ్వినౌ వ్యాప్తం ఇష్టం మనిషాణ అముం మనిషాణ సర్వం మనిషాణ తచ్చంయోరావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపదయే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జగాదు భేషజం తన్నో అస్తు ద్విపదే శం చతుష్పదే నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాద్ అని ఆ రోజున బ్రహ్మదేవుడు సస్వరముగా చక్కగా నేను స్వరయుక్తంగా ఉంది కానీ సుస్వరంగా కూడా ఉన్నాయి మంచి గర్వ స్వరంతో కాబట్టి ఆ స్వరంతో ఆయన చెప్పేటప్పటి ఆయన్ని బ్రహ్మదేవుడు తన కరుణార్ద్రమైన కరుణతో తడిసిన చూపులతో తడిపించాడు బ్రహ్మదేవుడు ఆయన విష్ణుమూర్తి అంటే ఇప్పుడు పరమనారాయణ మహానారాయణ స్వరూపం అంటే కృష్ణుడే విష్ణువు ఇక్కడ కృష్ణ కళేబరం ఇక్కడే ఉంది విచిత్రం తెలుసా కృష్ణుడు వెళ్ళిపోయాడన్న విషయం మనకి తెలుసు వాళ్ళకి తెలియదు ఇంకా ఎవరికి వసుదేవుడికి తెలియదు అక్కడ రుక్మిణి సత్యభామలకి తెలియదు పాండవులకి తెలియదు వాళ్ళకి ఇంకా వాళ్ళు చాలా సేపటి కానీ వాళ్ళకి తెలియదు చాలా సేపటి కాదు చాలా రోజులకి కానీ తెలియదు సరే మనకైతే తెలిసింది వెళ్ళిపోవడం అంటే ఈ ఆత్మ పరమాత్మలో కలిసిపోయింది బ్రహ్మ పదార్థం ఇందులోంచి అందులోకి వెళ్ళిపోయింది అది ఎప్పుడు కాదు నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావక నచైనంకి లేదా శోషయతి మారు అది
తర్వాత సీసపద్యం. శేషపద్యం. ఆ పరమేశ్వరుండై అందరను చూచి ఆ పరమేశ్వరుండై అందరను చూసి, ఆ పరమేశ్వరుడు అప్పుడు ఆ దేవతలు తన దగ్గరకు వచ్చిన దేవతలందరినీ చూసి అనిరుద్ధ నామకం పైన అదియు అనిరుద్ధ నామకం పైనదియును ప్రద్యుమ్నత ప్రతిభా సమానము ప్రద్యుమ్నత ప్రతిభా సమానమును సంకర్షణ భావ సంకర్షణ భావ వికాసితము వాసుదేవాత్మక వాసుదేవాత్మక వర రూపము నేను. అనేకత ఆయన నేను చతుర్బాహు చతుర్వ్యూహ చతుర్గతి చతురాత్మ. ఆయన ఎప్పుడొచ్చినా తన 4 వ్యూహాలతో వస్తారు. రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు ఎవరో కాదు. అలాగే ఇక్కడ బలరాముడు, శ్రీకృష్ణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు వాళ్ళు 4 వ్యూహాలతో వస్తారు. ఆయన ఈ 4 వ్యూహాలు ఏమిటయ్యా అంటే, ఇక్కడ మీరు నిర్గుణ, నిరంజన, నిర్వికల్ప, నిరామయ, అవ్యయము, నిరామయం, అవ్యయమైనటువంటి అవ్యయము, అమృతము, నిన్న మనం చెప్పుకున్నాం. అవ్యయము, అమృతము, అమోఘము, అద్వితీయము అయినటువంటి ఏ స్వరూపం ఏదైతే ఉందో అంటే దానికి అసలు నిర్గుణం, అది వాసుదేవతత్వం. ఈ వాసుదేవతత్వం అంటే ఏంటి? వాసుదేవుడు అంటే వసుదేవుడి కొడుకే వాసుదేవుడు కాదు. ప్రతి దానిట్లో, ప్రతి మనిషిలో కాదు, ప్రతి 84 లక్షల జీవరాశుల ఎందు కానీ కాకుండా మొత్తము స్థావర జంగరమాత్మకంలో ప్రపంచం ప్రతి దాని ఎందు, ప్రతి అణువు నుంచి ఆ బ్రహ్మకీట జనని అని చెప్పినట్లుగా పరమాణువు నుంచి పరమాత్మ వరకు ప్రతిదాని యందు వసించి ప్రకాశించేది ఏదైతే ఉందో అదే వాసుదేవుడు. ఈ వాసుదేవుణ్ణి మీరు చూడలేరు. ఎందుకు చూడలేరంటే అది నిర్గుణతత్వం. అది నీకు ప్రతిదాని యందు వసించి ప్రకాశిస్తున్నాడు. నీకు ఎలా తెలుస్తుందండి ప్రకాశిస్తున్నట్టంటే? అది మాట్లాడగలుగుతుంది. మనం మాట్లాడగలుగుతున్నాగా అంటే నోటికి ప్రకాశం మాట్లాడటం, కన్నుకి ప్రకాశం చూడటం, చెవుకి ప్రకాశం వినటం. అలాగే ప్రతి దానికి గాలి అది వీచగలుగుతాం, సూర్యుడు ప్రకాశించగలుగుతాడు, వెలుగు వేడి ఇవ్వగలుగుతాడు. వాటి యొక్క ప్రభావాలు ఏదైతే ఉన్నాయో అదే దిబ్ అంటే వెలగడం. ఆయన లేడనుకో అది వెలగదు. ఇది వాసుదేవత. అదే కృష్ణ అంటే ప్రతి వాళ్ళని ఆకర్షిస్తాడు, లాగుతాడు. ఇక రెండో ఆయన్నాడు సంకర్షణుడు. సంకర్షణుడు అంటే బాగా ఆకర్షిస్తాడు. ఈయన ఆదిశేష స్వరూపంలో ఇలా ఉండి అలా ఆకర్షిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు చూడండి, ఇన్ని భూగోళమే కాదు, ఈ మొత్తము మనకి తెలిసినటువంటి ఇప్పుడు సౌర కుటుంబంలో మనకి తెలిసినవి తీసుకుంటాం. ఇవి దేని మీద అయినా ఆధారపడి ఉన్నాయా? దేని మీద నిలబడ్డాయా? లేదు. మరి ఎలా అసలు నిలబడ్డాయి? తిరుగుతున్నాయి. ఇప్పుడు నువ్వు బంగారాన్ని చెప్పండి, ఆ ఫోర్స్ ఉన్నంత వరకు తిరుగుతుంది, తర్వాత అది పడిపోతుంది. మరి భూమి ఎలా తిరుగుతుంది? అలాగే ఈ చంద్రుడు భూమి చుట్టూ ఎలా తిరుగుతాడు అంటే ఈ ఆకర్షణ అంటే మనల్ని ఆకర్షించడం కాదు, ఆకర్షణ ఉన్నంత వరకే మనం ఉంటాం. ఆయన సంకర్షణ, ఆకర్షణ శక్తి వల్లే ఈ ప్రపంచం నడుస్తుంది. ఇప్పుడు ఇదేంటిది? మొదటిది నిర్గుణం, రెండోది శక్తి, ఇక మూడోది ఏమిటంటే ప్రద్యుమ్నుడు. ఈయన మన్మథ అవతారం. ఇది మనస్సు. చూడండి, మీకు ఎక్కడా కూడా ఇంతవరకు ఆయన కనపడట్లేదు. నిర్గుణ పరబ్రహ్మ ఎలా కనపడదు, అది నువ్వు భావంలో తెలుసుకోవాలి. శక్తి అది ఎప్పుడు నీకు కనపడదు. మూడు మనసు ఉందని ప్రతివాడు ఒప్పుకుంటాడు, కానీ దాని రంగు రుచి వాసన ఎవడు చెప్పలేదు.
పైగా మొత్తం అన్నిటికీ మనస్సే కారణం. నీ మనసు ఒకటి బాగుంది అనుకో, ఆ శరీరం బాలపడిన నీ మనసు ఒక్కటి బాగాలేదు, శరీరం ఎంత బాగున్నా దానివల్ల ప్రయోజనం. అందుకే ఈ జ్యోతిష్కులు ఏం చెప్తానంటే, నీ జాతక చక్రంలో చంద్రుడు సరైన పరిస్థితుల్లో ఉన్నటువంటి, ఎందుకంటే చంద్రుడు మనకు కాదు, మిగతా వాళ్ళు ఎక్కడో ఉంటారు పోనీడా, అంటే వాడు మనస్సుతో వాడు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాడు. కొంతమంది ఉంటారు వాడికి అన్నీ ఉంటాయి, వాడికి ప్రశాంతత ఉంటుంది. ఈయన 4, ఈయన అనిరుద్ధుడు. ఈ అనిరుద్ధుడు ఈయన ఎటువంటి వాడంటే, ఇప్పుడు మనకు 2 అయిపోయినాయి, ప్రకృతి, మనో, బుద్ధి, చిత్త, అహంకారం. ఈ మనస్సు నుంచి తర్వాత వచ్చినటువంటి వాడే అనిరుద్ధుడు, స్థిరమైనటువంటి బుద్ధి కలవాడు. బుద్ధి తత్వానికి ప్రతీక అనిరుద్ధుడు. ఈ బుద్ధి తత్వానికి ప్రతీక. అందుకే సూర్యుడు కూడా బుద్ధిని ప్రయోగిస్తాడు. అందుకే ఈయన ఉషా అని ఆవిడ పెళ్లి చేసుకుంటాడు. ఇవన్నీ సాంకేతికమైనటువంటి అర్థాలు. మీరు ఈ భగవతత్వంలో ఎప్పుడు ఆయన వచ్చినా ఈ 4 వ్యూహాలతోనే వస్తారు. అయితే శ్రీకృష్ణ అవతారంలో ఈ నలుగురు కూడా 4 అవతారాలు, ఇది ఒక మానుష అవతారాలుగా వచ్చారు. మీరు అందుకే చూస్తే ముందర ఏం చేశాడు ఆయన, మీరు బాగా చూడండి, మనస్సుని పంపించేశాడు, అంటే ప్రద్యుమ్నుడు పడిపోయాడు, బుద్ధిని లయం చేసేసాడు. ఇప్పుడు తర్వాత బలరాముడు అంటే ఆకర్షణ, మిగిలింది నిర్గుణ పరబ్రహ్మ. నిర్గుణంలో కలిసిపోయింది. శ్రీకృష్ణ అవతార పరిసమాప్తిలో నువ్వు ఏం చేయాలి, ఇంద్రియముల శక్తి ఏదైతే ఉందో అది అనిరుద్ధుడు అనుకోడు. దాన్ని బుద్ధి ప్రయోగిస్తుంది కదా, దీని మనస్సు ఉంటుంది. ఈ 2 పడిపోయినాయి. తర్వాత ఆకర్షణ కూడా లేదు, మిగిలింది ఒకటే వాసుదేవుడు. ఇది అవతార పరిసమాప్తి రహస్యం. ఆయన చెప్పాడు, నాయనా మీరు 4 అవతారాలు అనేకంగా కనిపిస్తూ ఉంటాం, ఉన్నది ఒకటే. ఇగో 4 అవతారాల శక్తి నేనే, నారాయణ. 4 అవతారాల శక్తి నారాయణుడు, మహావిష్ణువుని నేనే, ఇదిగో వచ్చాను. అక్కడ పని పూర్తి అయిపోయింది. ఏమిటి పని పూర్తి అయిపోయింది? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే. నువ్వు ప్రార్థన చేయక్కర్లేదు, నువ్వు నీ పని చేసుకుంటూ వెళ్ళిపో, ఆయన వస్తాడు. అవసరం అనుకున్నప్పుడు ఆయన వస్తాడు. దేవానని రక్షించు, దేవానని రక్షించు, నువ్వేమి చెవు కోసిన మేకలాగా అరవక్కర్లేదు. ఆయనకి తెలుసు. పసిపిల్లవాడు పాలకి ఏడుస్తున్నాడు, అమ్మ పాలివే, అమ్మ పాలివే, అమ్మ పాలివే అని ఏడుస్తాడు. వాడు ఏడుస్తాడు. ఏడవడం నీకు. ఇక్కడే మీకు చిన్న విషయం చెప్తాను. మొన్న నా పురి జగన్నాథ యాత్రలో ఒక చోటుకి వెళ్ళాను, అలవారనాథ్. ఆయన అలారనాథ్ అంటారు, కానీ ఆయన అసలు పేరు అలవారనాథ్. అలవార్లు అంటే అక్కడ తమిళ సాంప్రదాయం ఉంది. ఇక్కడ విచిత్రం ఏంటంటే, చైతన్య ప్రభు అనేటువంటి ఒక మహానుభావుడు జగన్నాథుడి దర్శనం కాక ఏడ్చేటప్పటికి అక్కడ ఉన్నటువంటి రాయి కరిగింది. ఆ రాయి మనం చూడొచ్చు వెళ్ళి. ఆ రాయినే బ్రహ్మగిరి అని పిలుస్తారు. ఒకప్పుడు బ్రహ్మదేవుడు తపస్సు చేసే ప్రదేశం. అప్పుడు ఆయన వచ్చాక వస్తున్నారు ఏడవరా. అది విన్న తర్వాత వస్తున్న దారంతా మనసు చాలా వ్యగ్రతకు కూడేది. నాకు అనిపించింది, ఎప్పుడైనా ఏడ్చావు ఆయన కోసం, ఎప్పుడైనా బాధపడ్డావా? మరి నీకు ఎందుకు అనిపిస్తాడు ఆయన? నీకు ఆయన ఎందుకు ఆయన నిదర్శనం ఇవ్వాలి నీకు అంటూ. మొన్న నా ఉదాహరణ ఒకటి చెప్తాను. మొన్న ఏం జరిగిందంటే, నేను స్టేషన్లో కొన్ని క్షణాల పాటు, కొన్ని నిమిషాల పాటు మా మనవరాలు కనపడలేదు. వాళ్ళు ఒక చోట ఉన్నారు, నేను ఇంకో చోట వెతుక్కున్నాను. మనసు చాలా పరితాపం. భగవంతుడు కనపడకపోతే ఎప్పుడైనా పరితాపం చెందేవా? తొయ్యాలి, శక్తి ఉన్నంత వరకు.
అక్కడ వాళ్ళు దోసుకుంటారు పరితాపం చెందాం. నీ మనవాడు అక్కడ ఉన్నాడండి, మధ్యలో తోపులాడు జరుగుతుంది. తోపులో కూడా నువ్వు పట్టుకొచ్చేస్తావా? కదా. నీ కొడుకో కూతురో మనవడో భగవంతుడి దగ్గరికి వచ్చేటప్పుడు. కాబట్టి ఆయన కోసం నువ్వు తపన పడితే ఆయన కూడా నీ గురించి అంతే తపన. భీష్ముడి గురించి ఆయన తపన పడలా? ఓ భక్తుడు నా గురించి ఆలోచిస్తున్నాడు అయ్యా, ఆయన గురించి నేను ఆలోచిస్తున్నానని చెప్పాలి ఆయన. కాబట్టి మనకి ఆ పరిపూర్ణమైనటువంటి భక్తి, విశ్వాసము, ఆర్ద్రత మన మనసులో కలగాలి. ఇది అసలు భక్తి. భారత ప్రవచన ఉద్దేశ్యం కూడా మీలో అది పెంపొందించడం. అహంకారము, అహంభావము, ఆభిజాత్యము పెంపొందించటానికి కాదు. మనలో అహంభావం అణిగిపోవాలి, అణకువ పెరగాలి, మనలో ఆ వినయం పాలు పెరగాలి. వినయం పాలు పెరగాలి. కాబట్టి ఆ 4 తత్వాలతో నేను వచ్చాను అని ఉన్నటువంటి నారాయణుని చూడటానికి వచ్చినటువంటి దేవతలందరితోనూ ఆ నారాయణుడు ఇలా చెప్తాను, నేను అనేకంగా కనిపిస్తాను ఈ 4, కానీ 4 ఒకటే. చెప్పు. వరరూపమున అనేకత విభవత్ సమాధాన. వరరూపము అంటే శ్రేష్టమైన రూపము, అనేకతగా అంటే విభిన్నంగా కనిపిస్తూ ఉంటాను, కానీ ఒకటే. ప్రద్యుమ్నుడన్నా, అనిరుద్ధుడన్నా, శ్రీకృష్ణుడన్నా, వాసుదేవుడన్నా, సంకర్షుడన్నా ఒక్కటే. ఇవి 4 తత్వాలు కావు నాయనా, ఇవి కేవలం ఒకే తత్వం. ఒక తత్వాన్ని ఒకటే. ఆయా పనుల్ని బట్టి అది 4 తత్వాలుగా వస్తుంది. చతురాత్మ, చతుర్గతి, చతుర్బా. అలాగే విష్ణువుకి 4 బాహువులు ఉండడానికి కూడా ఇదే దీనికి వస్తుంది. విభవత్ సమాధాన సిద్ధి నొందించుకుంటే, విభవత్ సమాధానము సిద్ధి నొందించుకుంటే అంటే పరమ వైభవమైనటువంటి పరమసిద్ధిని నేను పొందాను. ఇప్పుడు మనం ఏందనుకోండి, మనకి భగవంతుడు ఇవ్వాలి, కానీ భగవంతుడు తనకి తనే ఇచ్చుకున్నాడు. కాబట్టి భగవంతుడు తనకి తనే ఒక కేళిగా, ఒక లీలగా, లీలామానుష విగ్రహం అంటారు ఆయన. పరమ లీలగా ఆయన ఈ మానవావతారం ఎత్తాడు. మళ్ళీ ఏం చేశాడు? ఆట అయిపోయింది, వెళ్ళిపోయాడు పరమపదాన్ని ఆయనే పొందాడు, సిద్ధించుకున్నాడు. ఆయన దానికోసం ఏం ప్రయత్నం చేయాలని అవసరం లేదు. నీ ఇంటికి నువ్వు వెళ్ళడానికి నువ్వు రూట్ అడుగుతావండి, కాబట్టి మా ఇంటికి వెళ్ళాలి కొంచెం ఎప్పుడు చెప్తారు లేదు. మీ ఇంట్లో ఏ వస్తువు ఏదుందో నువ్వు పక్కింటి వాడిని అడగవు కదా. ఆనంద భోగ నిరంజన అమేయ పదప్రాప్తి. నాయన నా పదం ఎటువంటిదంటే ఆనందం. ఇక్కడ ఉండేది కేవలం ఆనందం. ఆనంద భోగ పరం నిరంజనము అంటే నిర్విక, ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది. అది అమేయము, నువ్వు కొలవలేవు దాన్ని నువ్వు ఇంత అని చెప్పలేవు. దానికి తుది లేదు, మొదలు లేదు. అదే విశ్వరూపం. విశ్వరూపానికి నాంతో నమత్యం నపునస్తవాది పశ్యామి విశ్వేశ్వరూపం. ఇది ఎక్కడ ప్రారంభమైంది, ఎక్కడ అంతమవుతుందో తెలియట్లేదు. కాబట్టి అటువంటి ఆ పరమ పదాన్ని, తుది మొదలు లేనటువంటి ఆ నిరంజనమైనటువంటి స్వరూపాన్ని, నిరంజన అమేయ పరమపద ప్రాప్తి, దాన్ని పరమపదం. ఇది మనం పొందాలి. ఆయన పొందక్కర్లేదు. ఆయన అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు, ఇక్కడ పని చెప్పేది, మళ్ళీ అక్కడికి వచ్చాడు. పరమ మంగళానుభూతి ఇది పరమ మంగళమైనట్టు. దీన్ని నేను మళ్ళీ స్వీకరిస్తాను.
సుకుల రగుడు మీరు సుఖులు రగురు మీరు ఆయన మీరు సుఖంగా జీవించాలి ఆయన మీరు సుఖంగా ఉండాలి ఏం భయం మళ్ళీ మీకు ఎప్పుడైనా అవసరం వచ్చిందనుకోండి ఎప్పుడైతే దేవతలకి ఇబ్బంది కలుగుతుందో యదా యదా హి ధర్మస్య అదే కరెక్ట్ గా చెప్పింది ఆవిడ కూడా చండీలు చెప్పింది యుద్ధం యథా యథా బాధా దానవోద్ధ భవిష్యతి దధా తదావతిం కరిష్యామి హరితరిష్యామి అయినా మీరు కంగారు పడకంటారా ఎప్పుడైతే మీకు రాక్షసులు వచ్చి మిమ్మల్ని ఇబ్బంది పడతారో అప్పుడప్పుడు నేను వచ్చి అవతరించి వాళ్ళని సంహరిస్తాను చాలా అన్నాడు ఈయన అది అన్నాడు యదా యదా హి ధర్మస్య గ్లాని ధర్మానికి ఎప్పుడైతే గ్లాని కలుగుతుంది నన్ను నేను సృష్టించుకుంటాను నన్ను నేను సృష్టించుకొని నేను ఒక ఆటగా ఇప్పుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క పద్ధతుల్లో వాళ్ళని సంహరిస్తాను మళ్ళీ ధర్మాన్ని పునఃస్థాపితం చేసి మళ్ళీ అవతార పరిసమాప్తి ఇది కొన్నాళ్ళు ఉంటుంది ఇది మానవ నైజం కొన్నాళ్ళు ఉంటుంది మళ్ళీ తెగులు పుడుతుంది ఇప్పుడు ఒక రైతు ఉన్నాడండి అతను ఏం చేస్తాడు ఈ పెస్టిసైడ్స్ వాడతాడు మళ్ళీ వాటిని సుకృతులారా మంచి సుకృతమైనటువంటి పనులు ఉన్నటువంటి వాళ్ళారా అనిన వచన సమితి అతి మృదు మధురతను మధురత నింపు నొసగా అంటే పరమ మృదువుగా మధురంగా ఆయన మాటలన్నీ వినేటప్పటికి అందరికీ ఆనందం కలిగి ఆ దేవతలందరికీ ఆనందం కలిగి ఇంపు నొసగా అలరి నెల్లరి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ సంతోషించారు ఆ దేవతలందరూ కూడా దేవతలు మునులు ఋషులు ఆ దేవగణాలందరూ కూడా చాలా సంతోషం ఆ దేవదేవుడు అత్యంతాదర సంభాషణంబులమ్మేయి బ్రహ్మేంద్రాదులతోడ ఉన్నచ్చి అంటే ఆ విధంగా ఆయన పరమ అత్యంతమైనటువంటి ప్రేమగా చక్కటి ఆ విధంగా సంభాషణ మాట్లాడి ఎవరు బ్రహ్మదేవుడు ఇంద్రుడు తదితరమైనటువంటి దేవతలతో ఆయన విధంగా సంభాషణ చేసి అనాది నిరవసాన నిజ పదాస్థితుడు అనాది అంటే ఆది లేదు అంతము లేదు అవ్యయమైనటువంటి పదమునకు అంటే తన వైకుంఠ పదమునకు పరమ పదమునకు చేరుకుంది తన విష్ణు పదమునకు చేరుకుంది ఇప్పుడు కృష్ణుడు విష్ణు పదమును చేరుకుంది అంటే ఇప్పుడు కృష్ణుడికి విష్ణువుకి అభేద విష్ణువు అక్కడ చేరిపోయాడు శుభం భూయా ఇంద్రియాగోచరుండైన ఈసునప్పుడు అది ఇంద్రియాగోచరుండైన ఈసునప్పుడు బుద్ధి చూచుచు నిర్భరాద్భుత కరంబులకు తదీయ గుణంబులు అభినుతించు చరిగి ఆత్మవాసుల కజాదులెల్ల అజాదులు అంటే బ్రహ్మాదులందరూ కూడా ఆయన ఏం చేశారంటే ఇంద్రియాగోచరుడు అంటే ఇంద్రియములకు అగోచరుడు కనిపించండి ఈ కంటితో చూడలేవు చెవుతో వినలేవు అటువంటి ఆయన్ని వీళ్ళు చూడగలుగుతున్నారు ఇంద్రియాగోచరుడు అయినటువంటి ఆయన ఆ విష్ణువుని వాళ్ళ బుద్ధితో చూశారు వాళ్ళు మాత్రం ఎలా చూశారంటే వాళ్ళ బుద్ధితో చూశారు అందుకే గజేంద్ర మోక్షంలో ఒక మాట అంట చూపుల చూడక చూచువారల కృప చూచువా నువ్వు ఈ కళ్ళతో చూసే వాళ్ళని చూపుల చూడక ఈ కళ్ళతో చూడకూడదు వాళ్ళు చూస్తూ ఉంటారు దేని చూస్తూ ఉంటారు ఆయన్ని చూస్తూ ఉంటారు అదేంటంటే మరి చూపులతో చూడకండి అంటే వాళ్ళ బుద్ధితో ఆయన్ని చూస్తూ ఉంటారు అటువంటి వాళ్ళని ఆయన కృప చూస్తారు ఈ చూపుల చూడక చూచు వాళ్ళ కృప చూస్తూ తర్వాత
అద్భుత కర్మలు నిర్భరమైనటువంటి అద్భుతమైనటువంటి కలిగించగా తదీయ గుణములను తదీయ గుణముల ఆయన యొక్క గుణములు అభినందిస్తూ ఎవరి వాళ్ళు వాళ్ళ స్థానాలకు వెళ్తారు. ఆహా, ఏమి ఆ కృష్ణయ్య, ఏమి ఆ లీల, ఏమి ఆ అర్థత్రాణపరాయణత్వం, ఏమి ఆ శరణాగత వత్సలత, ఏమి ఆయన దయాదృష్టి, ఆ గుణాలన్నింటినీ, ఏమి ఆయన పరాక్రమం, ఏమి ఆయన వైభవం, ఆ ఉజ్వలత, ఏమి ఆయన తేజస్సు, ఇలా ఆయన గుణాలన్నింటినీ మెచ్చుకుంటూ బ్రహ్మాది దేవతలు వారి వారి నిజస్థానములకు వెళ్ళిపోయారు. తర్వాతి ఘట్టం దారుకుడు పాండవుల సకల యాదవ క్షేమం ఇప్పుడు అయిపోయింది. వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక మిగిలిన వాళ్ళందరూ వెళ్ళిపోవాలి కదా. ఇక అందుక ఏదో కొంచెం సారూపుడుగా ఉంటుంది. సారూపుడు అంటే ఏముందండి, ఎప్పటికైనా తప్పదు. ఈయన వెళ్ళి చెప్పాడు, దారకుడు వెళ్ళాడు పాండవులకి, ఇగో యాదవ క్షేమం గురించి చెప్పాడు. అవనీశ విను మంతన దారుకుడు సని విను అవనీశ ఓ రణమజయ విను దారకుడు సని వెళ్ళి పాండవేయులకని పాండవులందరినీ చూసి పరమమునులు యాదవ కులము పరమమునులు యాదవ కులము పేరలుకమై తొల్లి శపించుటని చెప్పాడు ఆయన. పరమమునులు ఆ కన్నులు విశ్వామిత్రుడు వీళ్ళందరూ కూడా ఒకసారి వచ్చారు. ఈ యాదవ కులం వాళ్ళని చాలా అవమానం చేశారు. దాంతో పేరలుక అంటే గొప్ప కోపం వచ్చింది. దాంతో ముళ్ళు శపించడం, మును తలపించి అవన్నీ చెప్పి తర్వాత పిదప జలధి తీరముల నాసవపానమత్తులై అది వాళ్ళు తలపించి ఆ తర్వాత జలధి తీర ఆసవపానమత్తులై ఆ తర్వాత మొసలం పుట్టడం, దాన్ని వీళ్ళు పొడి పొడిగా చేసేయడం. ఆ తర్వాత ఆ జలధి తీరంలో వీళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ ఒక మత్తు పదార్థాన్ని తీసుకోవటం. ఆ మత్తు పదార్థం ఆ మత్తులో వృష్ణి భోజాంధక వీరులెల్లా మునివర నిర్దిష్ట ముసలాత్మకములైన తుంగల మోదులాట వాళ్ళు ఆడుకున్నారు. ఎలాగ మోదటం అనే ఆటల ఆ మునివర్ల చేత ఆ పొడి తగిలి ఈ దొంగకి ఆ ముసలము శక్తి వచ్చింది. వీళ్ళు తాగి మత్తులో ఉన్నారు. ఆ దొంగల్ని తీసుకుని కొట్టుకుని మోదుకునే ఆట ఆడుకున్నారు. వీడు వాడిని చంపుకున్నారు. ఎవరు? వృష్ణి భోజక అంధకు ఇలా ఆడుకుని చంపేసుకున్నారు. ఒండరుగుల పరిమార్చుడు, ఒకళ్ళొకళ్ళు చంపుకోవటము. రామకృష్ణుల అప్పటికి దారకుడికి ఇంకా వీళ్ళు వెళ్ళిపోయిన విషయం తెలియదు. ఆయన రాముడు తపస్సు చేసుకుని వెళ్ళిపోయాడు. కృష్ణుడు కూడా వెళ్ళిపోతూ కృష్ణుడు తపస్సు చేసుకున్నాడు. వెళ్ళ నువ్వు నన్ను పంపించాడు అన్నాడు. ఎందుకంటే ఆ తర్వాత జరిగినటువంటి ఆ కథా పరిణామం వీడికి తెలియదు కదా పాపం. ఈయనకి ఎక్కడ వరకు తెలుసు? అందరూ చనిపోయారు. దారకుడు బభ్రుడు వచ్చారు. వచ్చి నన్ను దారకుడినేమో నువ్వు పాండవుల దగ్గరికి వెళ్ళమని, బభ్రుడినేమో ఈ ఆడవాళ్ళని ఏనుగుల్ని తీసుకెళ్ళమన్నాడు. దారకుడు వెళ్ళిపోయాడు. కాబట్టి దారకుడికి బభ్రుడు చనిపోయిన విషయం కూడా తెలియదు. ఆయన దేశంలో కృష్ణుడు బలరాముడిని వెతుక్కుంటూ వెళ్తుంటాం. బలరాముడు ఆల్రెడీ తపస్సు కోసం వెళ్ళటము. ఈ బభ్రుడు అక్కడ ఉన్నటువంటి స్త్రీలని, ఏనుగుల్ని, గుర్రాలని, పిల్లల్ని అందరినీ తీసుకుని పురి చేర్చటము ఒరుకే తెలుసు. అక్కడ వరకే తెలుసు. అదే చెప్పాడు. ఆ తర్వాత ఇదంతా జరిగిపోయింది. ఈ లోపల ఈయన హస్తిపురం వెళ్ళి చెప్పే లోపల ఇదంతా జరిగిపోయింది. ఏది బభ్రుడు చనిపోవడం, కృష్ణుడు అక్కడికి వెళ్ళి వాళ్ళకి అక్కడ హ్యాండ్ ఓవర్ చేసి మళ్ళీ తిరిగి రావడం, ఇటు బలరాముడు శ్రీకృష్ణుడు ఇద్దరు వెళ్ళిపోవడం కూడా జరిగింది.
ఆ మురారి తన్ను గుర్తించుటయు ఆ మురారి తన్ను పుట్టించుటయు ఆ కృష్ణ తన్ను ఇక్కడికి పంపించడము సవిస్తార భంగి చెప్పే సవిస్తార భంగి చెప్పే వారల పెనువక చెప్పడంగా పెనువక చెప్పే వారి చాలా విస్తారంగా ఇదంతా చెప్పారు. వాళ్ళందరూ పెనువగా గొప్పదైనటువంటి దుఃఖం, గొప్పదైన దుఃఖంతో వాళ్ళు చేట్పాటు చాలా బాధపడ్డారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ పాండవులు కానీ ద్రౌపది కానీ సుభద్ర వాడి సొంత చెల్లెలు ఉంది అక్కడ. అయ్యో మా అన్నయ్యలు ఇలా అయిపోయారా అంటే ఇంకా కృష్ణుడు వెళ్ళిపోయిన విషయం తెలియదు వాళ్ళకి. వాళ్ళ దృష్టిలో కృష్ణుడు ఉన్నాడు. అది తేటిగీతి సర్వ యాదవ సంగంబు చావు విన్న సర్వ యాదవ సంఘంబు చావు విన్న ద్రౌపది ప్రముఖాకిల పురాంగనలు శోకించి శోకించి అక్రందనములు చేసి అతి కరుణముగా పురజనుల అత్తి పొంద ఉన్నటువంటి ఈ సర్వ యాదవ సంఘముల యొక్క సావు వినేటప్పటికి ద్రౌపది మొదలైనటువంటి ఆ ద్రౌపది సుభద్ర మొదలైనటువంటి అంతఃపురకాంతలందరూ కూడా పెద్ద పెట్టున పెద్దగా ఏడుస్తున్నారు. ఆక్రందనలు వాళ్ళు అంత ఘోరంగా విలపించడం చూసి, అంత దీనంగా విలపించడం చూసి అసలు దీనత రూపు కట్టిందా అన్నట్టుగా, దీనత రూపు కట్టిందిగా అన్నట్టుగా చూసేటప్పటికి వాళ్ళకి చాలా ఆ పురజనులందరికీ వీళ్ళ మీద పరమదాయి కలిగింది. పురమజనులందరికీ పరమదయ కలిగింది. శీసపద్యం దారుకుండత్యంత ధర్మ వినీతిమై తారకుండత్యంత ధర్మ వినీతిమైన అర్జునుడు అర్జునుడి దగ్గరికి వెళ్ళారు. అత్యధర్మ వినీతమై పరమధర్మంగా ఆయన్ని కీర్తించారు. పరమధర్మంగా ఆయన వినీతిని చూస్తుంది. నన్ను నచ్చుతుండు నిన్ను తోడి తెమ్మని పనిచిన వచ్చి తినని చెప్పారు. అయ్యా మాకు మీ అందరికీ చెప్పన్నాడు, కానీ నీ దగ్గరికి మాత్రం నిన్ను తీసుకురమ్మన్నాడు. పైగా నిన్ను రమ్మంట కాదు, నిన్ను తోడి తీసుకురమ్మన్నాడు, అంటే నాతో తీసుకురమ్మన్నాడు. అందుకని నేను వచ్చి సర్వ యాదవ క్షయము పాండవులకి చెప్పమన్నాడు, నిన్ను నాతో తీసుకురమ్మన్నాడు అని అర్జునుడికి ఎంతో వినయంగా చెప్పాడు. అని చెప్పిన అతని చూచి యాదవ కుల విషయం పైన గొప్పని పలుకు నా వీణుల చిలుకునట్టే యాదవ కుల విషయం పైన గొప్పని పలుకు నా వీణుల చిలుకునట్టే. యాదవులకి ఇంత భయంకరమైనటువంటి కష్టం వచ్చింది, అది నా చెవులకి చిలుకునట్టు నన్ను విననిస్తున్నా. నా చెవులు అది ఇది ఉంటుందా? అచ్చటికి వేగం బరుగక కాల్దని. చాలా చక్కటి మాట. నీ మాట విన్న తర్వాత కూడా నేను పరమ వేగంగా అక్కడికి వెళ్ళకుండా నేను ఇక్కడ కాళ్ళు తన్ని పడుకుంటాను. కాళ్ళు తన్ని పడుకుంటే మన తెలుగులో అంటారు నిగడదన్ని పడుకోవడం అని. నిగడదన్ని పడుకోవడం అంటే కాళ్ళు ఇట్లా వాళ్ళు దాచేసి ఇట్లా పడుకోవడం అన్నమాట. కాళ్ళు దన్ని పడుకుంటా అంటే నేను కాళ్ళు పడుకుంటాను. నేను నాకు అసలు వాళ్ళకి ఇంత కష్టం వచ్చిందని చెప్పినప్పటికే నా మనసు ఆల్రెడీ ఎప్పుడో ద్వారకి వెళ్ళిపోయింది. నేను ఒక్కనే ద్వారకి వెళ్ళాలి, నువ్వు నన్ను చెప్పక్కర్లేదు నన్ను రమ్మని. ఎందుకంటే వాళ్ళిద్దరు నరనారాయణులు, వాళ్ళిద్దరు మనసు ఒకటే. కాబట్టి నేను వచ్చేస్తాను, నేను వస్తున్నాను పద. ధైర్యం ఎందుకు కలదు? నేను ఇక్కడ కాళ్ళు నిగడదని పడుకునే ధైర్యం నాకు ఉంటుందా? ఇట్లా యాదవ కులందరూ, ఎందుకని అక్కడ అందరూ మన బంధువులు వాళ్ళందరూ ఇలా కొట్టుకొని చచ్చిపోయారని తెలిసిన తర్వాత కూడా నేను ఇక్కడ ఉండగలుగుతా? ఉండదు. నాకు అక్కడ ఉండే ధైర్యం లేదు, నేను అక్కడికి వచ్చేస్తున్నాను, నువ్వు నాకు చెప్పక్కర్లేదు, వచ్చేస్తాను అన్నాడు బాబు.
అర్జునుడు నీవు పిలువనేలనని నీవు పులువనేలనని పలికి అన్నతో తగంగనాడి ఆతడ కులాగ్రగణ్య అనుమతితో వారవతికి నరిగే శీఘ్రగతి నరే. ఇలా ఈయనతో చెప్పి తన అన్నయ్య అయినటువంటి ధర్మరాజు దగ్గరికి తగిన విధంగా ఆయన దగ్గర అనుజ్ఞ తీసుకుంది. అన్నయ్య, మరి మన బావ, మనకి గురువు, మనకి చెలికాడు, మన సచివుడు శ్రీకృష్ణునితో ఆపదలో ఉన్నాడు. వాళ్ళందరూ చనిపోయారు. మరి బలరాముడు ఎక్కడో తపస్సు చేసుకోవడానికి ఆయన్ని వెతుకుతూ కృష్ణుడు నన్ను రమ్మన్నారు. కాబట్టి నేను వెళ్ళడం ధర్మం అన్నయ్య, నేను ఎడతాను, మీరు అనుజ్ఞ ఇవ్వాలి అంటే ఆయన వెళ్ళైనా. కాబట్టి పరమ శీఘ్రగతి, పరమ వేగంగా ద్వారకుని తీసుకుని నేను ద్వారకు వచ్చాడు. చూడండి, ఈ పద్యం నిర్మాణంలో ద్వారకుడు చెప్పడము ఈయన రావడము ఒకే పద్యంలో రాశారు. అంటే అంత వేగంగా వచ్చాడు. ఇప్పుడు మామూలుగా అయితే మీరు ఇంత పూర్వం చూడండి, వాళ్ళు రథాన్ని కూర్చాడు, ఈయన రథం ఎక్కాడు, రథం తోలారు, అలా చెప్తున్నారు. ఇప్పుడు అంత టైం లేదు ఇక్కడ. ఆయన అంత వేగంగా వచ్చాడంటే మనోవేగంతో వచ్చేసాడు. మనస్సు చాలా వేగంగా వస్తుంది. అన్నిటికంటే వేగమైంది మనస్సే. దానికి మీ మనసు అక్కడ ఉంది అని అనుకోండి, అయిపోయింది, మీ మనసు అక్కడికి వెళ్ళిపోయింది. ఎక్కడ ఉండాలనుకున్నది మనసు అక్కడ. చంపకమాల పద్యం. అరిగి మగండు సచ్చిన కులాంగనయున్ అరిగి మగండు సచ్చిన కులాంగనయు శశిగురుంకి నట్టి శర్వరియును పోల్ప. ఆ ద్వారకాపట్నం ఎలా ఉందంటే భర్త చనిపోయినటువంటి భార్యలాగా. అంతేకాదు, చంద్రోదయము, చంద్రుడు లేనటువంటి శర్వరి. చక్కటి మాట. శర్వరి అంటే రాత్రి, శర్వరి అంటే రాత్రి. చంద్రుడు లేని రాత్రి లాగా ఉంది. అలా ఉంది ఆ పట్టణం. చూశాడు పట్టణానికి. ఎవరు? అర్జునుడు. అంటే ఇంత పూర్వం ఉన్నటువంటి శోభ లేదు. ఇక్కడ ఎవరు దాదాపు అందరూ చనిపోయారు. పట్టగుచు దానితో సమానంగా పోల్చవచ్చు. ఇది కర్తృవిహీన అయినటువంటి భార్యతో, లేకపోతే చంద్రుడు లేనట్టు రాత్రితో పోల్చదగినటువంటి ఆ పట్టణాన్ని చూస్తూ వారి జనాభుడు లేని దీనతన్ వారి జనాభు ఆ శ్రీకృష్ణుడు లేకపోయేటప్పటికీ అది పరమదీనంగా ఉంది. దీనము, దైన్యము ఆకారం దాల్చినట్టుగా ఉంది ఆ ద్వారాలు. కాబట్టి ఇక నేను ఇంతకు పూర్వమే వసుదేవుడి యొక్క నిర్వచనం, ఆయన ఉన్నప్పుడే ప్రకాశం. ఈ శరీరంలో ఆయన వసించి ప్రకాశించినప్పుడే దీనికి వెలుగు. దీనిలో ఎవరమ్మా ఒకసారి అరే ఇటువైపు వెళ్ళకండి అయ్యా. హలో, కృపైక భాజనత పొంది పరమ దీనముగా ఉంది.
దీనార్హమైనటువంటి ఆ పురిని చూసి అర్జునుడు అయ్యో ఎటువంటి ద్వారకావతి అయ్యా, ఎలా అయిపోయింది అయ్యా అనుకున్నాడు బాబా. మానసం వెరియగజొచ్చే మానసం వెరియగచ్చొచ్చే మానసు బాగా మనసు తల్లడిల్లిపోయింది అర్జునుడు. ఆ తల్లడిల్లిపోతున్నటువంటి మనస్సుతోని ఈయన నెమ్మదిగా వెళ్ళాడు. వెళ్ళి నేటికి ఎదురీతి చాటున అయ్యేది. ఎలా వెళ్ళాట? ఆ పురములోకి ఈయన చాలా చాలా ప్రయత్నపూర్వకంగా వెళ్తున్నాడు. ఎలాగంటే ఏటికి ఎదురీత. ఇప్పుడు మీరు ఈతున్నారనుకోండి, ఆ ప్రవాహానికి అనుగుణంగా వీస్తే మీరు కొంచెం బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకుంటే చాలు, ప్రవాహం మిమ్మల్ని తీసుకెళ్ళిపోతుంది. అదే ఏటికి ఎదురీత అనుకోండి, అది మీకు అలా అవుతుంది. మీరు ముందరికెళ్ళటం కష్టం. ఏటికి ఎదురీత అంటే ఇప్పుడు ఆయన లేని పట్టణము, ఇక అర్జునుడి బతుకు అంతే అర్థమైపోయింది. చెప్పేసి చెప్పండి, కృష్ణుడు లేని అర్జునుడు ఇక నుంచి ఆయన బతుకంతా ఏటికి ఎదురీతే. ఇప్పటి వరకు ఆయన అలా కాదు, ప్రవాహానికి అనుగుణంగా వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈయన అనేక చోట్ల అపజయాలు పొందాడు అర్జునుడు. కాబట్టి భగవంతుడు మనకి తోడుగా ఉన్నంత వరకే మనకి ఏమి చెప్పుతుంది. ఏం చెప్పమంటావయ్యా జనం. ఇంతటి అర్జునుడు ఏది దశనామధేయుడు, కాలకేయాది రాక్షసుల్ని జయించినటువంటి వాడు, మరి సాక్షాత్తు కైలాసవాసి అయినటువంటి శివుడితో యుద్ధం చేసినటువంటి వాడు, ఇంద్రుడితో యుద్ధం చేసినటువంటి వాడు, భీష్మ ద్రోణ కర్ణాది వీరుల్ని జయించినటువంటి వాడు. జనుడు ఏమైపోయాడా అంటే చివరికి పరమ దీనిగా దారకుడు తోడ చనుదేర దారకుడు కూడా వస్తున్నాడు ఈయన వెనకాల. వస్తూ ఉండగా పౌర జనములంత తన్ను పరమాశ్వాసం వాడు పౌరజనులందరూ ఇదేదో ఓదారుస్తున్నట్టుగా ఉంది. అర్చన ఏం చేస్తాను, ఆశ్వాసం వారు మనముల తోడను గారవమున చూడగా ఆయన అందరూ కూడా ఎలా చూస్తున్నారంటే ఓదారుస్తున్నారేమో అన్నట్టుగా చూస్తున్నారు. ఆయన్ని ఓదారుస్తున్నారేమో అన్నట్టుగా చూస్తూ ఉండగా నగరికి ఆ పౌరజనులందరూ కూడా బాధపడకుండా అన్నట్టుగా చూశారు. ఇది అలా అనిపించింది. వెళ్ళి చనుటయు క్రొత్త పేరెడలు సైపగలేక అంటే కొత్తగా పుట్టినటువంటి పేరెడలు. పేరు అంటే గొప్ప, ఎడలు బాధ. ఈ కొత్తగా వచ్చినటువంటి బాధల్ని తట్టుకోలేక మురాంతక ప్రియాంగనలు ఆ మురాంతకుడి యొక్క ప్రియ భార్యలు 16,000 మంది భార్యలు, 8 మంది పట్టణాలు, 16,000 షోడశ సహస్ర భార్య అష్టపట్టమైత్య, మొత్తం 16,008 మంది. మొగంబులు కప్పగా బాష్పవారి రోదన వాళ్ళ మొహాలన్నీ కప్పేసి ఉంది. ఏమిటి అంటే బాష్పవారి, వాళ్ళ కళ్ళమట నుంచి వచ్చేటువంటి నీళ్లతో వాళ్ళ మొహము నిండిపో. అలాగే వాళ్ళు అరుస్తున్నారు. ఆ రోదనలో ఆ రోదనతో రోదసి నిండిపోయింది. ఆ రోదతో రోదసి నిండిపోయింది. ఆక్రంద ఇంకా విచిత్రమైన, ఇంకా కృష్ణ వెళ్ళిపోయాడన్న విషయం తెలియదు వాళ్ళకి. వాళ్ళు ఏమనుకున్నారు, మిగతా కృష్ణుడు బలరాముడు తప్ప మిగతా యాదవులు చనిపోయారనే వాళ్ళ ఉద్దేశం. అసలు ఆయన కూడా వెళ్ళిపోయారంటే వీళ్ళు ఇంకా ఎంత ఎక్కేవాళ్ళు. పదంబులు తొట్టుపడంగా నడక సరిగ్గా సాగట్లా.
నడక కొంచెం తూలుడు వచ్చింది. తూలు అంటారు. ఆ నీరసం వల్ల కానీ, లేకపోతే ఆ ఉన్నటువంటి ఆవేదన వల్ల వాళ్ళ ఆక్రందనలతో వాళ్ళ పదములు, మాట కూడా, పదములు అంటే మాట లేదా కాళ్ళు కూడా తడబడుతుండగా దైన్యములు తనువులు అంటే దీనత పొందితే ఎలా ఉంటుంది అంటే ఇగో కృష్ణుడి భార్యలాగా ఉంటుంది. కృష్ణుడి యొక్క భార్యలు 16,000 మంది చూస్తే దీనత, దైన్యము, దుఃఖము, బాధ ఎలా ఉంటుందంటే ఇగో కృష్ణుడి భార్యలాగా ఉంటుంది. చనుదెంచిరి వాళ్ళు అలా బాధతో ఏడుస్తూ కళ్ళ నీళ్లు ముఖాన్ని కప్పేస్తూ ఉండగా దీనత రూపు కాల్చిందా అన్నట్టుగా వాళ్ళందరూ కూడా అర్జునుడి దగ్గరికి వచ్చారు. ఆ 16,000 మంది అష్టపట్ట మహర్షులు అందరూ కృష్ణుడి దగ్గరికి వచ్చారు. వచ్చి చెంపకమాల కాదు, ఉత్తరమాల. వారలగాంచి అది ఉత్తరమాల పెట్టాలి. వారలగాంచి శోకమనివార్య చిత్తము. కరెక్ట్, ఉత్తరమాల. అంటే వాళ్ళని చూసి శోకం అనివార్యము, దాన్ని నివారించలేవు. అన్అవాయిడబుల్ లేదా ఇన్ఎవిటబుల్ అంటారు. అనివారణ చిత్తము పెళ్ళగింప. ఈయనకి దుఃఖం వచ్చింది అర్జునుడు. వాళ్ళని ఓదార్చడం మాత్రం వదిలిపెట్టి ఈయనకి దుఃఖం వచ్చింది అసలు. అలా ఉన్నటువంటి వాళ్ళని చూసి కౌరవ సత్తముండెలుగు. ఆ కౌరవ సత్తముడు, కౌరవ కుల సత్తముడు, ప్రముఖుడు, ఉత్తముడైనటువంటి ఆయన డగ్గుత్తిక అంటే ఏడుపు వచ్చినప్పుడు ఆ స్వరం మనకి పైకి రాదు చూడండి, దాన్ని డగ్గుత్తిక అంటారు. గద్గద స్వరం. ఆ గద్గద స్వరముతో ఏడ్చేశాడు. మహారుక్మిణి, నువ్వు ఇలా చూశానేట, లక్ష్మీ స్వరూపమే నువ్వు, అమ్మా సత్యభామ నువ్వు ఇలా ఉన్నావేంటమ్మా, అసలు నువ్వు ఎటువంటి దాని, అసంఖ్యాక దాసీ జన సంసేవితవు నువ్వు, తల్లి జాంబవతి, నువ్వు జాంబవతుడు కూతురు, ఇలా అయిపోయావేంటమ్మా. ఇలా ఒక్కొక్కళ్ళని చూసేసేటప్పటికి అలా 16,000 మందిని చూసేటప్పటికి ఈయన పెద్ద అరుపరిచాడు. ఆ అరుపు అరిచాడు కానీ ఆ ఏడుపు వల్ల స్వరం పైకి రావాలి. ఏడుపుతో మనకి స్వరం పైకి రావచ్చు. తేరు ఒక భంగి డిగ్గి చాలా చక్కగా అనమాట. తేరు ఒక భంగి అంటే ఒక భంగి అంటే ఒక విధంగా దిగాడు. ఒక విధంగా దిగడం అంటే 4 విధాలు ఉంటాయి. దిగాడు ఆయన. అక్కడ ఉండలేకపోతున్నాడు, దిగలేకపోతున్నాడు, చూడలేకపోతున్నాడు, మాట్లాడాలి. విచిత్రమైన పరిస్థితి. ఒక విధంగా దిగాడు. ఇలా మొత్తానికి దిగి ఇలా త్రెళ్ళిన దురవస్థ చూచిన వైరులకైన డెందము రయ్యలుగా ఎలా ఉందంటే అసలు వాళ్ళని చూసి ఈయన్ని చూసి వాళ్ళు ఓహో ఏడవడం ప్రారంభించారు. మనకి ఏదైనా ఒక దుఃఖం కలిగింది అనుకోండి, మనకి ఆత్మీయులు ఎవరన్నా చూసేటప్పటికి ఆ దుఃఖం గభాలు పెరుగుతుంది. మన ఆత్మీయులను ఎవరన్నా చూసేటప్పటికి దుఃఖం పెరుగుతుంది. నేను ఇంగ్లీష్ టీచర్గా పనిచేస్తున్న రోజుల్లో ఒక పోయం చెప్తూ ఉండేవాడిని. చాలా బాగా చెప్తుంటా అంటే నాకు బాగా నచ్చేది ఆ పద్యం. ఇంగ్లీష్ పోయం ఏంటంటే, ఆ ఇంగ్లీష్ పోయం ఒక మిలిటరీ వాడు యుద్ధంలో చనిపోయాడు. ఆయన్ని తీసుకొచ్చారు. భార్య చూసింది. అందరూ ఏమనుకున్నారంటే ఆ భర్త యొక్క పార్థివ శరీరం, డెడ్ బాడీ చూడంగానే ఈవిడ ఓహో కట్ల దించుకుంది. ఎలాగైతే వెల్లువ వచ్చినటువంటి నది
కట్టలు తెగి పారినట్టుగా ఈవిడ ఏడు చేస్తున్నారు. ఈవిడ ఏమీ ఆడదు, అలా చూస్తూ ఉండారు. అందరూ ఏమనుకుంటున్నారంటే ఈవిడ ఏడిస్తే బాగున్నారు. ఎందుకని ఏడిస్తే బాగున్నారు? ఏడవకపోతే ఈవిడ చచ్చిపోతుంది, గుండె బగిలి చచ్చిపోతుంది. వాడికి బాధలేక కాదు. అందులో ఒక పెద్ద ఆవిడ చూసింది, ఈమె ఏడిపించాలి. అది ఏడిస్తే గానీ ఆ మనసు బరువు తగ్గదు. ఆ సందర్భంలో నేను చెప్తూ ఉండేవాడిని. చాలా సందర్భాల్లో నేను ఇంగ్లీష్ పోయిమ్స్, బీయింగ్ అన్ ఇంగ్లీష్ టీచర్, ఇలా భారత భాగవత రహస్యాలు కొన్ని చెప్తాను. అప్పుడు ఆ పెద్ద ఆవిడ బాగా ఆలోచించి, ఈవిడ ఏడిస్తే గానీ మనసు బరువు తగ్గదు, ఈవిడ ఏడవ. అందుకని వెంటనే ఏం చేసింది, వాళ్ళ పసిపిల్ల వాడిని తీసుకొచ్చి చూపించింది. ఆ పిల్లవాడిని చూసేటప్పటికి ఈవిడ చెప్తుంది. అదేమిటంటే భరతాన్ని గెలుపు రకాలు మనకి మన పరమాత్మీయుణ్ణి చూస్తే మీకు ఎప్పుడైనా మీకు ఒక దుఃఖం కలిగింది, మీ పరమ ఆత్మీయుడు ఆప్తుని చూస్తే ఆ దుఃఖం వెలుగులాగా వస్తుంది. అప్పుడు మనసు తేలికపోతుంది. వీళ్ళని చూసి వాళ్ళని చూసి వీళ్ళు ఓహో ఏడుస్తుంది. ఈ పరమ కరుణామయమైనటువంటి, దయామయమైన, ఆర్ద్రమయమైన, బాధామయ, దుఃఖమయమైనటువంటి ఈ పరిస్థితిని చూస్తే మన పరమ శత్రువు కూడా వాడి మనసు ఒక్కలైపోయింది, ముక్కలు చెక్కలైపోయింది. మనం అప్పుడప్పుడు అది ఈ కష్టం మన శత్రువు కూడా రాకూడదు. ఇట్లా ఆ కష్టం శత్రువుకి వచ్చినా కూడా నువ్వు చూడలేవు. అంటే ఇక మిత్రులకు వస్తే చెప్పేది ఏముందండి? శత్రువు కూడా చూశాడు అనుకో, అబ్బా అయ్యో పాపం, అయ్యో ఇలా అనిపిస్తున్నారు అనిపిస్తున్నట్ట. కానీ ఇక్కడ అర్జునుడు మిత్రుడు, వీళ్ళ మిత్రుల గురించి చెప్పేది ఏముందయ్యా? ఇలా అర్జునుడిని చూసేటప్పటికి, ఎందుకని అర్జునుడు వాళ్ళకి శ్రీకృష్ణ పరమ మిత్రుడు అన్న విషయం వాళ్ళందరికీ తెలుసుగా. ఇది భాగవతంలో ఇంకా బాగా రక్తి కట్టించారు పోతనగా. ఆయన చెప్తాడు అర్జునుడు ధర్మరాజుకు వచ్చి, శ్రీకృష్ణుడికి నాకు ఉన్నటువంటి అనుబంధం అన్నయ్య, సామాన్యంగా భార్యాభర్తల మధ్యన గొడవ పరమాప్తుడికి కానీ ఎవరు చెప్పుకోరు, కానీ వాళ్ళు నాకు చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. అటువంటి కృష్ణుడు ఏడవనయ్యా అలా చెప్పు. కాబట్టి అర్జునుడు చూసేటప్పటికి వాళ్ళని చూసేటప్పటికి అర్జునుడికి భరించలేని, తర్వాత ఆపుకోలేనంత దుఃఖం వచ్చింది. దాన్ని చూసేటప్పటికి శత్రువులకే మనసు కరిగిపోతుంది అన్నారు తిక్కన గారు. వైశంపాయనుడు జనమేజయుడు. రోదనధ్వనులెసగంగా రుక్మిణియును సత్యభామయు అప్పుడు ఆ సవ్యసాచి కడకు సవ్యసాచి అంటే 2 చేతులతో బాణం వేయగలిగిన వాడు. ఇప్పుడు ఈయన 2 పనులు ఉన్నాయి. అలా సవ్యసాచి చాలా గొప్ప మాట. ఈయనకి దుఃఖంగా ఉంది, ఈయన దుఃఖాన్ని మింగుకొని వాళ్ళని ఓదార్చాలి. ఇంక 2 దుఃఖాలు. కృష్ణుడు ఏమైపోయాడో తెలియట్లే, కృష్ణుడు కనబట్లా, వీళ్ళ దుఃఖాన్ని చూడలేకపోతున్నారు. కాబట్టి బాణాలు అయితే ఆ చేత్తో ఈ చేత్తో వేయగలిగాడు. ఇప్పుడు ఈ 2 దుఃఖాలు ఎలా తట్టుకోవటం? ఆయన్ని చూసి రుక్మిణి సత్యభామ ఈయన దగ్గరికి వచ్చారు. రోదన ఏడుస్తూ, రుక్మిణి ఏడవటం మహాలక్ష్మి స్వరూపం భావం భూదేవి, ఆవిడ ఏడవ. వాళ్ళు కళ్ళమని నీళ్లు పెట్టుకో ఈ అర్జునుడి దగ్గరకు వచ్చి పుడమిపై పడి వస్తూనే భూమి మీద పడిపోయి దుల్లేరు. అర్జున ఇలా అయిపోయింది అయ్యా, ఆ యాదవులందరూ ఒకళ్ళొకళ్ళు కొట్టుకు తెచ్చిపోయారు. పైగా విచిత్రం ఏంటి, రుక్మిణి కొడుకు ప్రద్యుమ్నుడు చనిపోయాడు కదా,
ఆవిడ మనవడు అనిరుద్ధుడు చనిపోయాడు కదా, అలాగే జాంబవతి కొడుకు సాంపుడు చనిపోయాడు కదా, ఇలా అందరూ వాళ్ళ కొడుకులు చనిపోయారు. కొడుకులు కావచ్చు వాళ్ళందరూ బంధువులేగా, బాబాయిలు మామయ్యలు, అన్నయ్యలు తమ్ముళ్ళు, కొడుకులు మనవలు, బావలు మరుదు అని భూమి మీద పడిపోయి వనట వెళ్ళి మునిగి వనట ఆ దుఃఖం అనేటువంటి వెళ్ళి వరదలో మునిగిపోయారు వాడు. ఉల్లంబులు వెగడంగా వాళ్ళ మనస్సులు వెగడుకుంది, పెంచలేకుండా ఉంటారు. ఈ దుఃఖం వాళ్ళని భరించకంటే ఒక్కసారి ప్రాణం పోగొట్టుకోవడం హాయి అనుకుంటున్నారు. తక్కువను గల మహిషీ జనుల కుంతి తనయ చుట్టూ తక్కువను జలగ మహిషీ జనములు కుంతి తనయ చుట్టూ ఆ మిగతా ఈ శ్రీకృష్ణుడి యొక్క భార్యలు ఆ అందరూ కుంతీతనయుడు చుట్టూ చేరారు. కుంతీతనయుడు చుట్టూ చేరి ఓ రోదన, వేదన, ఆవేదన, వ్యగ్రత, ఏడుస్తూ దుఃఖిస్తుంది. వగల బొగిలిరి వగల బొగిలిరి ఎవ్వరు మాకు వాళ్ళందరూ కూడా వగలుతో బొగిలే ఎట్లా దుఃఖంతో. మనకి చూడండి ఎప్పుడైనా బొప్పి కడితే బొబ్బలు వస్తాయి, గట్టి వేడిది పుట్టుకుని బొబ్బలు వచ్చాయి. వగలతో పొగి అందరూ ఒకటే మాకు ఇప్పుడు దిక్కేవరయ్యా అంటున్నారు. మాకు దిక్కేవారు. కృష్ణుడేమో మమ్మల్ని అందరినీ ఇక్కడ వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు తపస్సు. బలరాముడు ఇంత కోరాడు. వాళ్ళు ఇంకా తపస్సులో ఉన్నారని అనుకుంటున్నారు. వాళ్ళు ఈ శరీరాన్ని వదిలిపెట్టారన్న విషయం తెలియదు. అర్జునుడికి తెలియదు. పరమదీనంగా ఉంటుంది. ఎలా ఉందంటే మనస్సుని పిండేస్తుంది, మనసుని పట్టి పిండేస్తుంది ఆ మాటలు అవన్నీ. వినుము ధనుంజయుడప్పుడు తను తా తీర్చుకొని ఇప్పుడు చూశాడు ధనుంజయుడు. తను ఎంతవరకు తను కూడా ఏడ్చేశాడు. ఇప్పుడు అన్ని సెల్ఫ్ కౌన్సిలింగ్ అంటారు. అంటే నిన్ను నువ్వు ముందర సమాధాన పడుకోవాలి. వాడు ఏడ్చాడు, నువ్వు ఏడ్చావు, వాడు ఏడ్చావు, నువ్వు ఏడ్చావు, ఎంతసేపు ఏడుస్తారు అలా? అందులో ఒకడు ముందర తేరాలి. ఎదటి వాడిని ఓదార్చి కావాలి, నువ్వు పక్కకి వెళ్ళి ఏడు కావాలి కదా. కాబట్టి తనను తను తీర్చుకొని తన ముందర దుఃఖం నుంచి బయటపడ్డాడు. బయట వాళ్ళని ఓదార్చడం ప్రారంభించాడు అర్జునుడు. ఎల్ల తరుణులను ఓదార్చడం. అమ్మా ఆగండి, నేను వచ్చాను కదా, అసలు నేను వెళ్ళి కనుక్కుంటాను, ఈ కృష్ణుడి బలరాముడి వివరాలను తెలుసుకుంటాను, మీరు అలా బాధపడకండి. అదే మనం సమయం ఓదార్చడానికి ఏముందని మాటలు పెద్దగా దైవ నిర్ణయం ఎవరు తప్పించలేరు. ఇది ఇలా జరగవలసింది. సరే కృష్ణుని నేను వెళ్ళి కలుసుకుంటాను, మీరేం బాధపడకండి, ధైర్యంగా ఉండండి. ఎప్పుడు మీరు ఏ సందర్భంలో ఎవరిని ఓదార్చినా దీనికి కొంచెం అటు ఇటుగా ఆ సందర్భానుసారంగా 2-3 మాటలు పెట్టి కలపడం తప్ప ఇంతకంటే ఏముండవు. బాధపడండి, పోయిన వాళ్ళతో మనం పోలేం కదా, ఇవి తప్ప ఇంకేమైనా ఉన్నాయా? విచిత్రం ఏంటంటే ఇప్పుడు ఏకి దుఃఖం వచ్చానుకో బి అవే మాటలతో ఓదారుస్తాడు, బీకి దుఃఖం వచ్చానుకో అవే మాటలతో ఏ ఓదారుస్తాడు. కాబట్టి ఎవడు ఓదార్చగలకనని నువ్వే వచ్చేసావు అనుకో మంచి. అతని తోడ్కొని హరిజనకుని హరిజనకుని
అప్పుడు దారకుడు ఏం చేశాడంటే వాళ్ళందరినీ కొంతవరకు ఓదార్చాడు ఈయన. అప్పుడు ఆ అర్జునుడిని తీసుకొని దారకుడు హరిజనకుడు అంటే ఆ శ్రీకృష్ణుడి యొక్క తండ్రి అయినటువంటి వసుదేవుడి దగ్గరికి తీసుకుని వెళ్ళారు ఈయన. మొత్తానికి వీళ్ళని కొంతవరకు ఓదార్చారు. అయినా ఏడవ కన్నా అన్నారు. సరే వీళ్ళు కొంతవరకు మానుతారండి. సరే వీళ్ళు కొంతవరకు మాన్నట్టుగా ఉన్నారు. అప్పుడు ఈ దారకుడు అయ్యా మనం వసుదేవుడి దగ్గరికి వెళ్దాం అని తీసుకెళ్ళి వెళ్ళారు. యాదవులు సమసిన అయ్యడు యాదవులు సమసిన అయ్యేడు నడలు చందముగాక ఈ వనితాజనంబునందు దైన్యముతోడి అత్యంత శోక సమాకులత్వముతోచే అస్మదీయమగు చిత్తమున వీరి ఆతురత్వము గన్న ఎంతను కొందల మతిశయిల్లే గాని విశేషంబు గల్గదు కృష్ణుని దశ ఎట్టిదో అర్జునుడు అనుకుంటున్నాడు లోపల. ఈ యాదవులందరూ సమిసిపోయారు, వెళ్ళిపోయారు అంటున్నాడు. వీళ్ళందరూ ఏడుస్తున్నారు. అసలు కృష్ణుడు ఏమైపోయాడు, శ్రీకృష్ణుడు ఏమైపోయాడు తెలియట్లా. అసలు కృష్ణుడు ఏమైపోయాడు, కృష్ణుడు ఎక్కడ తపస్సు చేసుకుంటున్నాడు, ఆయన అసలు ఉన్నాడా? ఈ కృష్ణుడి గురించి ఎవరు మాట్లాడట్లా. అంటే కృష్ణుడు ఉన్నట్టేనా లేనట్ట? ఈయనకి కృష్ణుడి మీద బెంగ వచ్చింది. ఎవరికి? అర్జునుడు. అను తల్లడంబు నెవ్వగా నెరుగించు వారలు అని అనుకుంటున్నాడు. అన్ని చాలా తల్లడిల్లిపోయాడు. అసలు కృష్ణుడి పరిస్థితి ఏంటి? కృష్ణుడు ఎక్కడున్నాడు ఇప్పుడు? అసలు నాకు కృష్ణుడి యొక్క వివరాలు ఎవరు చెప్తారు? కృష్ణుడి వివరాలు చెప్పేవాళ్ళు ఎవరు? వీళ్ళందరూ ఏడుస్తున్నారు కరుణులు. ఆ వసుదేవుడు అక్కడ మంచం మీద పడుకున్నాడు. దారకుడిని ఆయన పంపించేశాడు. అంటే దారకుడికి తెలియదు. ఇప్పుడు కృష్ణుడి యొక్క ఉనికిని లేదా కృష్ణుడి యొక్క వేరబౌట్స్ లేదా కృష్ణుడి యొక్క క్షేమ సమాచారం ఇప్పుడు నాకు చెప్పేది ఎవరు అని ఈయన తల్లడిల్లిపోతున్నాడు అర్జునుడు మనసులో. కబ్బడికి అది బాగు జనమే చేయ నెవగా నెరా ప్లస్ వగా నెవ్వగా చాలా గొప్పదైనటువంటి అంటే భరించరానటువంటి వగా అంటే దుఃఖం. ఆ కవ్వడికి నెవ్వగా పుట్టింది. కృష్ణుడి గురించి నాకు ఇప్పుడు చెప్పేవాడు ఎవడే? మిగతా వాళ్ళందరూ యాదవులు పోయారు, అది విషయం తెలిసింది. మరి కృష్ణుడి గురించి చెప్పేవాళ్ళు ఎవరు నాకు ఇప్పుడు అని ఈయన తల్లడిల్లిపోతున్నాడు అర్జునుడు. దారకునకు నట్టయ్యు ఆ నృపుకడ నెరుంగువారు కాగతారు. కాబట్టి దారకుడు ఈయన కనీసం ఆ నృపు అంటే ఆ రాజు, ఈ కృష్ణుడు వాళ్ళ తండ్రి వసుదేవుడు ఉన్నాడు కదా, ఆయనకన్నా ఏమన్నా తెలుస్తుందేమో ఈయన గురించి అని మొత్తానికి వసుదేవుడి దగ్గరికి వెళ్ళారు. ఎవరు? దారకుడు అంటే కృష్ణుడు యొక్క సారథి అర్జునుడు ఇద్దరు కలిసిపోయారు. కనీసం ఆయన దగ్గరైనా ఈ కృష్ణుడి గురించిన ఏమైనా సమాచారం లభిస్తుందా అని అనుకుంటున్నాడు. వెళ్తే తర్వాతి ఘట్టం అర్జునుడు సకల స్వజన క్షయ దుఃఖితుండగు. అర్జునుడు సకల స్వజన దుఃఖితుండగు వసుదేవుని సకలలు ఆయన స్వజనులందరూ చనిపోవడం వల్ల కలిగిన దుఃఖంతో బాధపడే వసుదేవుణ్ణి అర్జునుడు చూడటం. ఇది ఘట్టం. వస్తున్నాడు, వెళ్ళాడు. ఆ వసుదేవుడు బాధపడుతున్నాడు. తలకు చూచని ఇలా ఆలోచిస్తూ అర్జునుడు వెళ్ళాడు. వీళ్ళందరూ ఏడుస్తున్నారు. సరే బాగుంది. మరి అసలు కృష్ణుడు ఏమైపోయాడు? బలరాముడు అన్నారా వాళ్ళు తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయారని చెప్పేశారు. ఉద్ధవుడు కొన్నాడు. మరి కృష్ణుడు ఏమైపోయాడు? ఎక్కడికి వెళ్ళాడు?
ఇలా కృష్ణుడి గురించి ఆలోచిస్తూ ఆయన వెళ్ళి అతనిన్ కన అతనిని గన పలువగలను పొగిలి అతనిని గన పలు వగలను పొగిలి ఆ కృష్ణుడిని చూడటానికి రకరకాల బాధలు పడి రకరకాల మనసులో బాధపడుతూ సజ్జపై మేనిడి సజ్జపై మేనిది అంటే సజ్జ అంటే మంచం మీద శరీరం పడేశాడు మాటలో ఆయన పడుకోలేదు, పడేశాడు. ఇప్పుడు నువ్వు పడేయడం అనేటువంటిది ఎప్పుడు చేస్తావండి? అది నిర్జీవం అయితే పడవేస్తాం. ఒరే వీడిని తీసుకెళ్ళి ఆ మంచం మీద పడేయంటారా అంటావా? అంటే ఆల్మోస్ట్ వసుదేవుడు జీవంతో ఉన్నటువంటి జీవచ్చవము, జీవంతో ఉన్న శవం. అదైతే సజ్జ మీద ఆ చెయ్య మీద మేను వాటర్ పడేసి అశ్రులు క్రమ్మనున్న ఆ విభుడు అలమట కృత్తయి ఆ అశ్రుతో ఏడుస్తూ అలమట దుఃఖము తెరలుగా కెరటాలుగా తరంగాలుగా వస్తూ ఉంటాయి. మనసు నలమి కొనంగా మనసు ఆయన అలా ఏడుస్తూ ఆ సజ్జ మీద ఉన్నటువంటి వసుదేవుని అర్జునుడు చూశాడు. ఆ వసుదేవుడు కూడా అర్జునుడిని చూశాడు. చూసి ఆట లేచి నెమ్మదిగా లేచాడు. అర్జునుడిని చూసి నెమ్మదిగా లేచి అడలి పాదతో సవ్యసాచి కౌగిట చేసి నెమ్మదిగా ఈ సవ్యసాచిని మన కౌగిట్లో ఆయన అర్జున అయిపోయింది, ఆయన అంతా అయిపోయింది. నా వసుదేవుడు చెప్తున్నాడు, నా తమ్ముళ్ళు, అన్నయ్యలు, బంధువులు, మిత్రులు, హితులు, సన్నిహితులు, బావలు, బావమరుదులు, మామయ్యలు, కొడుకులు, మనవళ్ళు అందరూ వీళ్ళు వాటిని అందరూ వెళ్ళిపోయారు. చాలా బాగా ఉంటుంది ఆయన గద్గదిక నెలుంగు కడలు కొనగా గదగదంతో అంటే ఆ దగ్గు తిక్కి ఆ మాట పైకి రావట్లా. అమ్మా అర్జున అందులో ఏర్పాటు అడరి పెలుచనేడ్చి అలాగే గట్టిగా ఏడ్చి ఆరడిపోయిన ప్రజల పేరు గుర్చి ప్రజల గుర్చి ఇలా చనిపోయినటువంటి వాళ్ళ పేరు నాయన మా అబ్బాయి సాక్షికి చనిపోయాడు నాయన, ఎంత గొప్పవాడు సాక్షి. అలాగే ఆ కృతవర్మ, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, ఆ సాంబుడు ఇలా చనిపోయినటువంటి వాళ్ళ పేరున వాళ్ళ పేరు తెలుసుకోవడం, వాళ్ళతో ఈయనకున్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకోవడం, ఏడవడం. వాళ్ళ అన్న మాటలు ఏవో గుర్తు తెచ్చుకోవడం, ఏడవడం. అలా నిరంతరం బాధపడుతూ ఉంటే మనుజాధిపుడమ్మెయి రోదనమటు సేయంగా మనుజాధిపుడు ఆ రాజు ఆ విధంగా రోదనం అలా ఏడుస్తూ ఉంటే నరుడు అతను ఓదార్చాడు. నరుడు అప్పుడు లక్షణం, మామయ్య ఎందుకు అలా బాధపడతావు? మామయ్య పిల్లలు ఇచ్చిన మామ సుభద్ర తండ్రి కదా, అప్పుడు మామయ్య గారు లేదా మామయ్య ఎందుకలా ఏడుస్తాడు? పైగా సొంత మామయ్య కుంతి వీళ్ళ అన్నయ్యగా వసుదేవుడు ఎందుకు అలా బాధ? నీకు తెలియంది విధి విధానం ప్రకారమే నడుస్తుంది తప్పితే నిన్ను ఓదార్చదగిన వాడిని చెప్పాడు. వసుదేవుండిట్లను నాలుక తొట్టువడగా అర్జునుడి తోడ ఆ మాటలు తడబడుతూ ఉండగా ఇలా అంటున్నారు. అర్జునుడితో తన బాధను వెలగూసుకుంటున్నాడు వసుదేవుడు. చంపకమాల మనుజుల మాత్ర కాక
మనుజుల మాత్రగాక సురమాన్య పరాక్రమముల్లసిల్లగా మనుజుల మాత్రగాక సురమాన్య పరాక్రముల్ల సిల్లంగా తనుజుల దాకి గీటడుచు ధనుజుల దాకి గీటడచు దర్పమునన్ వెనుకొంది దర్పమున్నన్ వెలుగొంది మారులేక నెగడరట్టి బిడ్డల కకారణ రోషమున కారణ రోషము పరస్పరాహనమును కలిగి చావలసనందర కక్కట దైవం అల్గినన్ ఆహా అలా చక్కటి పెట్టాడు. దైవం కనుక మన మీద కోపం వస్తే మా వాళ్ళు ఏమైనా మనుషులు సామాన్యులు మనుషులు కాదయ్యా. సురమాన్యులు అంటే దేవతలు కూడా ప్రస్తుతించేటువంటి పరాక్రమం కలిగిన వాళ్ళు. ఏదో మన మానవులు ప్రస్తుతించడం కాదు, దేవతలు కూడా వీళ్ళ పరాక్రమాన్ని. కృతవరం ఎంత యుద్ధం చేశాడు ప్రద్యుమ్నుడు. వీళ్ళు ఎంతో మంది రాక్షసుల్ని చంపారు. ఇప్పుడు ప్రద్యుమ్నుడు శంబరాసురుడు అని రాక్షసులు చంపరా. కాబట్టి కాబట్టి రవి కాబట్టి శంబరాసురుని చంపరా. కాబట్టి రాక్షసుల్ని కూడా వాళ్ళ గీటడగలిసి అంటే వాళ్ళ పొగరు, వాళ్ళ గర్వము, సర్వము కర్వము చేయగలిగినటువంటి వాళ్ళు. ఏమిటి చెప్పండి ఈ కర్మ? వాళ్ళల్లో వాళ్ళకి అకారణమైనటువంటి రోషం పుట్టడం. ఆ రోషంలో ఒకళ్ళొకళ్ళు చంపుకోవలసి వచ్చింది. ఇదంతా దైవం ఎలగడం వల్ల కదా. దైవం అలిగేటప్పటికీ దేవతలు కూడా ప్రస్తుతించే పరాక్రమం కలిగిన వీళ్ళు, రాక్షసుల్ని చంపగలిగిన వీళ్ళల్లో వీళ్ళకి అకారణమైన రోషం. చూడండి, అది నిజానికి సాధ్యం గురుదవర్మ. అది ఎప్పుడో అయిపోయిందిగా యుద్ధం. ఇప్పుడు జీరో ఎందుకు చెప్పారు? అప్పటికి యుద్ధం అయిపోయి ఎన్నాళ్ళైంది? 36 సంవత్సరాలైంది. ఒక రోజు కాదు, 2 కాదు, 36 సంవత్సరాలు. ఇప్పటికి కూడా అండి కొన్ని కుటుంబాల్లో ఇది ఒక దరిద్రపు హ్యాబిట్ అండి. ఎప్పుడో జరిగిన విషయాలు కూడా వాళ్ళు ఇప్పుడు గుర్తిస్తారు. నా పెళ్ళైన కొత్తల్లో నేను వస్తే పెళ్ళైన కొత్త నీ మనవడికి కూడా పెళ్ళి అయిపోతుంది కదా. దాని మూలంగానే ఇప్పుడు మనం ఇటువంటివి నేర్చుకోవడం వల్ల అందుకే గతం గత ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. కొన్ని నువ్వు కలుసుకున్నావు, దాన్ని ఏమైనా చేయగలరా? కెన్ యూ ఆల్టర్ ఇట్? లేదు. దాని గురించి ఆలోచించి ఓహో నువ్వు బాధపడి ఎదుటివాడిని బాధపడు, నువ్వు బాధపడటం ఎదుటివాడిని బాధపడు. కాబట్టి నిజమైన తెలివిగాల వాడు ఎప్పుడు కూడా గడిచిన క్షణం గురించి కూడా ఆలోచించారు. గడిచిన క్షణం గురించి కూడా ఆలోచన అయిపోయింది, ఇప్పుడు వాటుడు. నిజమైన తెలివి గలవాడు ఎప్పుడు కూడా వాటుడు ఏం చెయ్యాలని ఆలోచిస్తాడు. వినుని శిష్యులు సాత్యకియును. ఇప్పుడు చెప్తున్నా నాయన, వినుని శిష్యులు సాత్యకిను ప్రద్యుమ్నుండును మహోగ్ర సమరమున నాయన మొట్టమొదటి చచ్చిపోయింది నీ శిష్యులే నాయన. ఇప్పుడు సాత్యకి, కృష్ణుడు తమ్ముడైన సాత్యకి, కృష్ణుడు కొడుకైన ప్రద్యుమ్నుడు ఇద్దరు కూడా అర్జునుడి శిష్యులు. వీళ్ళిద్దరూ విలువిద్య అర్జునుడి దగ్గర నేర్చుకున్నారు. కాబట్టి నీ శిష్యుల్లో తొలి పీలుగులు మొట్టమొదటి వచ్చింది వీళ్ళే. ఏది నీ శిష్యులు అని చెప్పడంలో ఇంత పరాక్రమవంతులైన వాళ్ళే చచ్చిపోయారయ్యా. వీళ్ళు నీ శిష్యులైనటువంటి సాత్యకి ప్రద్యుమ్నుడు ఇద్దరు తొలి పీలుగులు అయ్యింది. మొట్టమొదటి చచ్చిపోయింది వీళ్ళే. వినియు బ్రతికినాడనేనా వీరుడా జగతి. నీ శిష్యులు అర్జునుడి శిష్యులైనటువంటి సాత్వికి ప్రద్యుమ్నులు కూడా మొట్టమొదటి చనిపోయిన వాళ్ళు వీరని విని తెలిసి కూడా నేను బతికున్నానయ్యా. నేను కదయ్యా వీరుణ్ణి. నిజంగా వీరుడా కాదు, నేనేం వీరుణ్ణి చెప్పుకోవాలి. వాళ్ళు చనిపోయినారని తెలిసిన తర్వాత కూడా నేను చనిపోలేదంటే నా జన్మ ఏంటయ్యా?
ఇంత భయంకరమైనటువంటి వార్త విన్న తర్వాత కూడా నాకు ఇంకా మరణం రాలేదే, నేను ఒక వీరుణ్ణా అని తన్ని తను నిందించుకోవడం. తొలి తొలి సాత్యకి కృతవర్మలు తొలి తొలి సాత్యకి కృతవర్మలు రేపగా. దీని మొట్టమొదటి ఎలా పుట్టిందంటే సాత్యకి కృతవర్మలు రేపు అంటే ఒకళ్ళొకళ్ళు రెచ్చగొట్టుకున్నారు, ఒకళ్ళొకళ్ళు రెచ్చగొట్టుకున్నారు. సాత్యకి ఏదో అన్నాడు, సరే కృతవర్మ పోని ఏదో తాగిన మత్తులో ఉన్నాడులే పోనీరా అని చెప్పేసి అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయినా ఇది లేదు. ఆయన నువ్వు చంపలేదా అన్నా, నువ్వు చంపలేదా అనేప్పుడే కృష్ణుడికి కోపం. అప్పుడు ఈయన నువ్వు శతధనుడు మీ సాతలు ఆవిడ కోపం అయిపోయింది యుద్ధం. అందుకని ఎప్పుడు చూడండి, మాటకి మాట సమాధానం చెప్పడం గొప్పతనము కాదు. ఏం చేస్తే డిస్కషన్ ఎండ్ అవుతుందో నువ్వు ఆలోచించుకొని అది చేయటం వాడే తెలియగలవాడు. అందుకే ఇంగ్లీష్ లో ఒక చక్కటి ప్రోవర్బ్, ఏ వైజ్ మ్యాన్ నోస్ హౌ టు విన్ ద ఆర్గ్యుమెంట్ బట్ ఏ జీనియస్ నోస్ హౌ టు అవాయిడ్ ద ఆర్గ్యుమెంట్. నువ్వు తెలియగలవాడు నీ బాధని ఎలా గెలవాలో నీకు తెలుసు. అంటే ఎదటి వాడిని బమ్మిని చేసి గెలుస్తాడు. కానీ జీనియస్ అంటే మంచి ఇంకా తెలియగలవాడు అసలు ఆర్గ్యుమెంట్ లోకే రాడు, ఆర్గ్యుమెంట్ అవాయిడ్ చేయాలి. మీరందరూ అవునండి మేము అటువంటి వాళ్ళమే కానివ్వండి మహాదేవ వస్తాం అయితే. కానీ మాటకి మాట తెగులు. నువ్వు వాడు ఒకటంటే నేను ఒకటంట, తమలపాకుతో నేను ఒకటంటే తలుపు చెక్కతో నీ రెండంట అని చెప్పేసి నువ్వు రెండు ప్రామిసి. కాబట్టి ఆర్గ్యుమెంట్ పెంచేవాడు పెద్ద తెలివిగలవాడు కాదు. రేపగ పుట్టే సంగరముత. అసలు ఒకళ్ళొకళ్ళని రేపగా అంటే ఒకళ్ళొకళ్ళు ఆ పౌరుష వాక్యాలతో రెచ్చిపోయి మాట్లాడి వాళ్ళని రెచ్చిపోయేట్టు చేశారు. అంటే వాళ్ళల్లో వాళ్ళని అవమానం చేసేట్టు. అప్పుడు ఇదో ఈ యుద్ధం పడుతుంది. అసలు ఈ యుద్ధం పడడానికి కారణం అది. వారల దూరం అప్పుడు ఉన్నాడు. అసలు వాళ్ళు చేపేటప్పటికే యుద్ధం పట్టింది. ఆయన వాళ్ళని తిట్టడం ఎందుకయ్యా, ఇదంతా కర్మ. మళ్ళీ వాళ్ళని తిట్టడం ఎందుకు? అది మునుముఖ్యుల అంటే చాలా ముఖ్యులైనటువంటి మునులు గుర్తుపెట్టుకోండి. అసలు మామూలు ముని శాపమే తప్పదు. అందులో ముఖ్యమైనటువంటి మునులు వాళ్ళు కణ్వుడు, విశ్వామిత్రుడు, నారదుడు, వాళ్ళ శాపాలు పోతాయా? కాబట్టి ఆ మునుముఖ్యుల శాపం బట్టి చేతకుండదు. కాబట్టి వాళ్ళ శాపం, ఆ శాప ప్రభావం వల్లే వాళ్ళకి అలా రోజులు కూడా 36 సంవత్సరాలు బట్టి కలిసి ఉండలే. కొట్టుకునేది ఏదైనా ఉంటే ఎప్పుడో భారత యుద్ధం అయిపోయిన 36 సంవత్సరాలకి కూడా ఆ విషయాల్ని తవ్వి తీసుకుని కొట్టుకోవడం ఎందుకు చెప్పండి. ఇప్పుడు ఇందులో నిజానికి వీళ్ళందరూ యాదవులు. వీళ్ళు అసలు ఎవరి గురించి కొట్టుకున్నారో వాళ్ళు కౌరవులో లేకపోతే వాళ్ళు వీళ్ళకి సంబంధించిన వాళ్ళు కాదు. పద్యం 112. మనం ఇవాళ 117 దగ్గర ఆపారు. వలసిన నెట్టి కార్యమును ఆవిరి నెట్టుగా చేయనైనా వలతి మృతుల్ పరీక్షితుని ఆయన తలుచుకుంటే వావిరి ఏదో విధంగా ఏ పనైనా చేయగలరు. వంత ఎందుకయ్యా చెప్పు. నీ కొడుకు అభిమన్యుడు, ఆ అభిమన్యుడి కొడుకు పరీక్షితు, నీ మనవడు పరీక్షితుని ఆయన బతికించరా? చనిపోయి పుట్టాడు కదా, ఆయన బతికించరా? అటువంటి కృష్ణుడు చూస్తూ ఉండగా వీళ్ళందరూ చనిపోయారయ్యా అంటే కృష్ణుడు కూడా ఉపేక్ష. ఈ మాటతో ముందర అర్జునుడికి
ధైర్యం వచ్చింది. అదేమిటండి ఆయన అన్న మాట ఏంటంటే, ఆయన తలుచుకుంటే, కృష్ణుడు తలుచుకుంటే వావిరి చక్కగా ఏదైనా సాధించగలుగుతాడు. ఎందుకంటే నీ మనవడైనటువంటి పరీక్షితుని బతికించాడు. అటువంటి ఆయన చూస్తూ ఉండగా వీళ్ళందరూ చనిపోయారు అనగానే ఈయనకి ముందర వచ్చింది. ఎందుకంటే కృష్ణుడు బతికున్నాడు. ఎందుకంటే ఆయన చూస్తూ ఉండగా వీళ్ళు చనిపోయారు, ఆయన ఉపేక్ష చేశాడు, పర్వాలేదు. ఈయనకి ముందర ఈయనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఈయనకి వచ్చేసింది. ఆయన ఏడుపులో, వసుదేవుడి ఏడుపులో ఈయనకి కావలసినటువంటి సమాచారం ఈయనకి వచ్చేసింది. అమ్మయ్య అనుకున్నాడు, కృష్ణుడు ఉన్నాడు కదా అనుకున్నాడు. కాబట్టి పని అర్జునుడికి తెలియదు, అర్జునుడు వెళ్ళిపోయాడు. మొక్కలమునన్ యాదవులు పెనగంగా కని మాన్పడు ఉపేక్ష చేసే మొక్కలమని పాల్పొంది. మొక్కలు అలా ఒక్కొక్కళ్ళు కొట్టుకుంటుంటే చూసి కూడా ఆయన మనసులేదు, కనీసం ఆపే ప్రయత్నం కూడా చేయలేదు కృష్ణుడు. ఉపేక్ష చేసే ఈ పొలియుట అవశ్య భావ్యమని బుద్ధి తలంచుట. కాబట్టి ఇలా వీళ్ళు చనిపోవడమే ఇప్పుడు తక్షణ కర్తవ్యము, ఇలా వీళ్ళు చనిపోవలసిందే అని ఆయన కూడా అనుకుని ఉండాలి. అలా కూడా ఆయన అనుకుని ఉండాలి, లేకపోతే ఆయన ఎందుకంటారు ఉపేక్ష చేస్తారు. తర్వాత ఇది విధివశత్వమున అయినది అని శోకంబు తొరగునట్టి వివేకం బొదవదు. నాకు ఇది విధివశం, మునుల శాపం, తప్పించలేరు ఎవరు అన్న విషయం నాకు తెలుస్తోంది, నాకు తెలుసు. కానీ ఆ బాధ నేను తట్టుకోలేదు. మళ్ళీ అయ్యో నాయనా ఎందుకు కొట్టుకున్నారా నాయనా అనిపిస్తుంది. ఏం చేస్తానులే విధివశాత్తు, పోనీ సాత్విగా మాట అంటే కొంతవరకు అక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు కదా. ఇదంతా మానవ మనస్తత్వాన్ని బయలుపెట్టుకోండి. మనకి తెలుసు అది అలా జరగాలి, అది అలా జరగాలప్పుడు మనం కామ్గా ఉండి మన పని ఏదో మనం చేసుకోవచ్చు, కానీ చెయ్యము. అక్కడంతా మన ప్రతిభ ఏదో ఉంది, మన ప్రతిభ మన ప్రాభవము ఉంది అని మనం అనుకుంటాం. భగవంతుడి యొక్క ఇప్పుడు మొన్న కూడా నేను జగన్నాథుడిని మనం చూడటం కాదు, జగన్నాథ శంఖయాత్రలో కానీ ఇంకోటి కానీ వాళ్ళు మనకి దర్శనం ఇద్దాం అనుకుంటే కనిపించారు, ఎవరు కనిపించారు. కాబట్టి మనం ప్రార్థన చేయడమే. కాబట్టి అహంకార రాగిత్యము నుంచి ప్రయత్నం చేయాలండి భక్తులు. కాబట్టి ఆయన కళ్ళెదురుకుండా జరుగుతున్న ఆయన మాంసడు, బహుశా వీళ్ళు చనిపోవడమే ధర్మం అనుకుంటారు. నాకు తెలుస్తుంది ఇది విధివశత్వం అని జరిగిందని, కానీ నా మనసు మళ్ళీ వీళ్ళని తలుచుకొని బాధపడు. పల్గొన ఆరడి యదువంశం బెల్ల సమసెన్ అనువగ పేరు ఆయన ఆరడి యదువంశం మొత్తము నాశనం. తర్వాతి ఘట్టం వసుదేవుడు అర్జునునకు యాదవనాశనం. యాదవులు ఎలా నాశనం అయిపోయారు ఆ కందపద్యం అనునెడ క్రీడి ఇతడు కృష్ణుడు అనుపేక్ష కృష్ణుడు అనుపేక్ష కృష్ణుడు ఉపేక్షించాలని చెప్పాడు. కృష్ణుడు ఉపేక్ష చేశాడని చెప్పాడు. అంటే కృష్ణుడు గురించి ఏం చెప్పలేదు, కృష్ణుడు బతికున్నాడు అమ్మయ్య అనుకున్నాడు అర్జునుడు. కృష్ణుడు ఉపేక్ష చేశాడు, కృష్ణుడు ఆ పోనీలే అని ఊరుకున్నాడు. ఆయన నెగ్లెక్ట్ చేశాడని చెప్పాడు. నెగ్లెక్ట్ చేశాడంటే కృష్ణుడు ఉన్నట్టేగా అమ్మయ్య అనుకున్నాడు అర్జునుడు. శోకమడరియున్ పనవడు అంటే ఎంత బాధతో ఉన్నప్పటికీ దుఃఖించటం లేదు. ఎందుకని దుఃఖించడం లేదు? కృష్ణుడు ఉన్నాడు. కృష్ణుని కావున అనుమానము వలదు మహాత్ముడు. నేను ఆ మహాత్ముడి ఉనికికి నేనేం అనుమాన పడక్కలేదు, కృష్ణుడు ఉన్నాడు. అదే కృష్ణుడు లేడనుకో, ఈ కృష్ణుడి గురించి కూడా ఈయన బాధపడతాడుగా. ఈయన ఏమంటున్నాడు, నీ మనబడైన పరీక్షితులను కూడా బతికించగలిగిన కృష్ణుడు ఆయన చూస్తుండగానే వీళ్ళందరూ కొట్టుకున్నా ఆయన మాంచలేదు. ఆయన ఉపేక్ష చేశాడు, అంటే నెగ్లెక్ట్ చేశాడు. పోనీ ఎవడు చావు వాడు వస్తాడని ఊరుకున్నాడు.
అంటున్నాడు. అదే చెప్తున్నాడు కానీ కృష్ణుడు గురించి నేనేమంటలేదు. అంటే కృష్ణుడు ఉన్నాడు, ఇప్పుడు ఆయన గురించి నాకు అనుమానం అక్కర్లేదు అనుకున్నాడు అర్జునుడు. ఇక్కడ పాపం అర్జునుడికి కృష్ణుడి మీద ఉన్నటువంటి ప్రేమ ప్రీతి సుస్పష్టంగా తెలుస్తుంది. అని మది చర్చించి మనసులో ఇలా అనుకున్నాడు అర్జునుడు. అప్పుడు ఆ వసుదేవుడు అతనితో అని ఇలా ఈయన మనసులో ఈయన అనుకుంటున్నాడు, కృష్ణుడు ఉన్నాడు, కృష్ణుడి గురించి నాకు అనుమానం అక్కర్లేదు అనుకుంటూ ఉండగా వసుదేవుడు ఈ అర్జునుడు అన్నాడు, సమస్త యాదవులను మహామునీంద్రుల ఘోర శాపం ఉద్భవించిన మహోగ్ర ముసలంబు విలసనమున ముసలాయమానములైన తుంగల సమదగ్ర అన్యోన్య వినిహతిని అంటే ఈ మహోగ్రవుడు యాదవుడు ఆ ముని శాపం వల్ల పుట్టినటువంటి ముసలము శక్తి తగిలినటువంటి ఆ తుంగలతో కొట్టుకుని మొత్తం యాదవులందరూ చనిపోయారు. గతాసులగుటకు చనిపోవటము, ఒక్కడును అతివ పిండు కరుల అరదంబులను కొని అరుగుదించే కృష్ణుడు. అమ్మయ్య, అందరూ చనిపోయారు. అక్కడ ఆ ముని శాపం వల్ల పుట్టినటువంటి అనన్య సామాన్యమైన శక్తి కలిగినటువంటి ఆ ముసలం పొడి చేసినప్పటికీ ప్రతి పొడి ప్రతి రేణువు ఒక్కొక్క ముసలం అవే ఆ తుంగలో ప్రవేశించింది. ఆ తుంగలతో కొట్టుకుని వీళ్ళందరూ చనిపోయారు. అప్పుడు కృష్ణుడు ఏం చేశాడు, ఈ అతివ పిండు అంటే స్త్రీల యొక్క సమూహము, ఏనుగులు, గుర్రాలు, ఆ తర్వాత రథాలు, అక్కడ మిగిలిన చిన్న పిల్లల్ని వాళ్ళందరినీ తీసుకొని కృష్ణుడు వచ్చాడు అన్నాడు. అమ్మయ్య అనుకున్నాడు. అది అరే యాదవులు పోయినందుకు ఈయనకి బాధగా ఉన్నా కృష్ణుడు ఉన్నందుకు సంతోషంగా ఉంది. ఆ ధనంజయుండు తన మనంబు తల్లడపడ ముకుందుడు ఎచ్చటి కరిగినది అప్పుడు తల్లడపడ్డా. సరే వచ్చాడు, తీసుకొచ్చాడు. మరి ఆ ముకుందు లేడి కనపడ్డే, ఆ ముకుందు లేడి తల్లడపడ అని అడిగిన వసుదేవుడు అతనికి ఇట్లను తల్లడపడ ఏది ఆ ముకుందులు కనపడితే నువ్వు ఆయన్ని తీసుకొచ్చారన్నావు కదా, ఏది స్త్రీలని, రథాలని, గుర్రాలని, ఏనుగుల్ని ఆయన తీసుకొచ్చాడు. మరి కృష్ణుడు లేడి అన్నాడు అర్జునుడు. అలా అడిగిన అర్జునుడితో వసుదేవుడు ఏమన్నాడంటే, అట్లు వచ్చి దామోదరుడు ఏవనటను పొందుతుండగా ఓదార్చుటకు నరవరా ఇలా వచ్చి దామోదరుడు నేను చాలా బాధపడుతూ ఉంటే ఆయన నన్ను ఓదారుస్తూ మా అబ్బాయి మా శరీరం ఇలా అన్నాడు అయ్యా అర్జునుడు నాతో అని కృష్ణుడు తనతో అన్న మాటలు అర్జునుడికి చెప్తున్నాడు. చెప్పు. విధివశంబున చేసి కృష్ణుని భోజాంధక కృష్ణుడు ఇలా అన్నాడు నాతో, అయినా విధివశము దైవవశాత్తు వృష్ణి భోజ అంధకులందరూ నశించిపోయారు. నరునకేను చెప్పి పుచ్చినాడా, ఇగో నేను దారకుణ్ణి పంపించాను, దారకుని పంపించి అర్జునుడిని ఇక్కడికి రమ్మని చెప్పాను అని మాటలన్నీ ఎవరన్నారు, కృష్ణుడు అన్నాడు. ఎవరితో? వసుదేవుడు అని ఎవరు చెప్తున్నారు? వసుదేవుడు అర్జునుడితో చెప్తాడు. అంటే కృష్ణుడు వసుదేవుడితో అన్నాడు, ఇలా అన్నాడు అని చెప్పేసి మళ్ళీ వసుదేవుడు అర్జునుడితో చెప్తాడు. ఇప్పుడు ఆ కౌరవాగ్రణి ఇప్పుడే తారకుడు వెళ్ళడం ఏంటి, అతను వచ్చేస్తాడు. ఆ కౌరవుల్లో అగ్రగణ్యుడు లేదా ప్రముఖుడైనటువంటి అతను వస్తాడు. వచ్చి ఆ పైగా అర్జునుడు నాన్న ఇలా చెప్పాడు నాతో, అర్జునుడు అని కృష్ణుడు చెప్పాడు, నీ ఎడ భక్తుడు, నువ్వంటే చాలా భక్తి ఉంది అతను. నిన్ను కొల్చడు ఉండడు పని చిన్న పని నువ్వు నిన్ను కొల్చు. అలాగే నువ్వు ఏ పని చెప్తే ఆ పనిని
క్షణాల్లో చేసేస్తాడు అర్జునుడు. ఆ మహాభుజుడు ఆ మహాభుజుడు అంటే అర్జున స్థుతి చేశాడు కృష్ణుడు. ఆయన మహాభుజుడు. ఆయన చాలా సందర్భాల్లో ఈ భగవద్గీతలో కూడా అర్జునుడిని మహాబాహు అంటారు. మహాబాహు నుంచి గొప్ప బాహువులు కలిగిన వాడు. కార్యజ్ఞుడు కార్యజ్ఞుడు అంటే ఏ పని ఎలా చేయాలో తెలిసినవాడు. కార్యము జ్ఞ తెలిసినవాడు, ఏ పని ఎలా చేయాలో తెలిసినవాడు. శౌర్య సమగ్రుడు శౌర్య సమగ్రుడు, మంచి శౌర్యము కలిగిన వాడు. విక్రమ మహితుడు విక్రమ మహితుడు అంటే పరాక్రమం కలిగిన వాడు. ఎప్పుడు పరాక్రమం ఉపయోగించాలో తెలిసినటువంటి వాడు. కానీ బుద్ధి బలము బాహుబలము కూడా కలిగిన వాడు అర్జునుడు. పైగా నీ అట్ల భక్తుడు. కాబట్టి నువ్వు ఏ పని చెప్తే ఆ పని చేస్తాడు. నువ్వు దిగులు పడక నాన్న అని మా అబ్బాయి కృష్ణుడు ఇదిగో నాతో చెప్పాడు అని వసుదేవుడు అర్జునుడు ఆగనేననంగా నరనాథ భేదమించుకలేదు నాన్న. ఇంకొక మాట చెప్పేస్తున్నా నాన్న అని చెప్పాడు. నేనైనా అర్జునుడైనా ఒకటే, మా ఇద్దరికి అభేదము. ఎందుకని విభూతి యోగంలో ఆయన చెప్పాడు పాండవానాం ధనంజయ వస్తుంది, పాండవుల్లో ధనంజయుని నేనే అన్నాడు. కాబట్టి నాతో నువ్వు ఎంత చనువుగా ఉంటావో అర్జునుడితో కూడా అంతే చనువుగా అంతే మొహమాటం లేకుండా ఉండవచ్చు. నాకెంత పరాక్రమము విక్రమం ఉందో అర్జునుడు కూడా అంత. విడువు శోకము నన్ను శోకాన్ని విడవమని చెప్పాడు. అతని చేతబట్టి నీవు మాతంగ తురగాధికముల కాబట్టి అతన్ని చేతి పట్టుకుని అంటే అతన్ని ఆసరాగా చేసుకుంది. ఈ మాతంగములు అంటే ఏనుగులు గుర్రాలను బంధువుల్ని రక్షించు అని చెప్పాడని వసుదేవుడు అర్జునుడికి చెప్తున్నాడు. తర్వాత అలా రక్షించమన్నాడు. కాబట్టి అందులో మనల్ని కూడా రక్షించుతాడు. కలిగాడు అమ్మా మరి అలా చేస్తుంది. జగ ఎదుగుదా అయిపోయింది అక్కడ మనసు కొంచెం మాకు ఇది పెట్టారు. ఇక్కడ నుంచి కింద వస్తాను కదా మధ్యలో వేరే పెట్టాను.
निवेदयामि। ओम प्राणाय स्वाहा। ओम अपानाय स्वाहा। ओम ज्ञानाय स्वाहा। ओम दानाय स्वाहा। ओम समानाय स्वाहा। ओम ब्रह्मणे स्वाहा। मध्ये मध्ये पानी समर्पयामि। अस्त्र प्रक्षय पाद प्रक्षय उदप्रक्षयामि तांबूल सिद्धार्थ समर्पयामि। మంగళ నిల్చో నేను అగ్గి పెట్టతో నువ్వు మిక్సీలో కలుపుతా. శ్రీకృష్ణ యదుభూషణ నరసక శృంగ లోకద్రోహి నరేంద్ర వంశదహన లోకేశ్వర దేవదాని బ్రాహ్మణ ప్రణాప్తిహరణ నిర్వాణదంబాయన ఆనందమంగళకర్పూర నీరాజన దేవజ్ఞానం సమర్పయామి నమ వివరోమి హర హర మహాదేవ హర హారి నందగోకుల విహారి చక్ర సమీర దైత్య సంహారి భక్త దుఃఖ పరిహారి గోరంగిని మనోహారి దుఃఖ సంపదపహారి ఘోషగుడి పయోగృతాహారి చామరం బ్రాహ్మణేభ్యో శుభమస్తు తేజోయం గోవరహదో బ్రాహ్మణానందో నిర్భయా పుత్రా పుత్రంతో ధనాధనాదో దేవేమకరవాం सर्वे जनां रक्षन्तु सर्वस्य परिवारस्य करोनायुगास्तु धर्मस्य नाशस्तु धर्मस्य विजयस्तु सर्वं शरणानन्दामनो गुरवे महादेव మహాదేవ 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 గురుదేవ महादेव 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 तल्ली श्रीललिता మహాదేవ గురుదేవ మహాదేవ్ గురు महादेव 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 मूर्ति गाరు మహాదేవ్ 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 గురు గారు महादेव 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 మా కామాక్షమ్మ గారు మహాదేవ 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 महादेव 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 మక్క మహాదేవ గురుదేవ మాస్టర్ గారు నమస్కారం. మహాదేవ 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 महादेव 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 तल्ली जयलक्ष्मी గారు మహాదేవ మాస్టర్ గారు
ఎప్పుడు ఇంకా మాస్టర్ గారు ప్లాన్ చేశారా ఇగో నేను ఇవాళ మూర్తి గారికి ఫోన్ చేస్తానమ్మా. మాస్టర్ గారు. మూర్తి గారికి ఫోన్ చేసి గురువారం అనుకుంటున్నాను, నేను అనుకుంటున్నాను మూర్తి గారిని. ఆ. మేము ముగ్గురమే, నేను మూర్తి గారు, తర్వాత ఇదిగో హిమక్క కూడా వస్తానంటాను. సరేనా? హిమక్క కూడా వాళ్ళు అక్కడ వాళ్ళ బంధువులు అదే స్నేహితులు ఎవరాళ్ళు ఉన్నారు, ఇందాక చెప్పింది. ప్లాన్ చేసుకొని మీకు చెప్తాను ఇవాళ, చెప్తాను. సరేనా తల్లి? సరే మాస్టర్. మీరు తొందరగా వస్తే మనం ఒకసారి జగన్నాథుడి దర్శనానికి వెళ్దాం అమ్మా. వెళ్దాం మాస్టర్ గారు, నాకు వెళ్ళాలనే ఉంది. ఎలా ఉన్నారంటోంది మా వదిన? బాగున్నాము. రాత్రే నవ్య దగ్గరికి వచ్చాం. ఓహో, ఇప్పుడు ఇక్కడున్నారా? బాగుంది. నవ్య ఎక్కడమ్మా? బోస్టన్. బాస్టన్. వెరీ గుడ్. 1773 సంవత్సరంలో బ్రిటన్ నుంచి ఒక షిప్, ఒక పడవ నావ వచ్చింది. దాని నిండా టీ పౌడర్, మొత్తం టీ పౌడర్. అమెరికా వాళ్ళు బ్రిటన్ దగ్గర నుంచి టీ పౌడర్ కొనుక్కోవడం వాళ్ళకి ఇష్టం లేదు. నువ్వు కొనే తీరాలన్నాడు ఈ బ్రిటన్ వాడు. ఎందుకంటే అప్పుడు అది బ్రిటిష్ అధీనంలో ఉండేది అమెరికా. నువ్వు కొనే తీరాలన్నాడు. నేను కొన్నాను. నువ్వు కొనే తీరాలని వాడు పొలం నిండా టీ పౌడర్ నింపేసి పంపించారు. అప్పుడు ఈ అమెరికా వాళ్ళు మా వేషం మార్చుకుని 1773లో ఆ ఉన్న టీ పౌడర్ ని మొత్తం సముద్రంలో కలిపేశారు. దాన్ని బోస్టన్ టీ పార్టీ అంటారు. 1773లో జరిగింది. మొత్తం బోస్టన్ టీ పార్టీ అని మొత్తం ఉన్న టీ పౌడర్ ని మొత్తం సముద్ర షిప్ లో ఉన్న కొన్ని వేల టన్నుల టీ పౌడర్ సముద్రంలో కలిపేశారు. అందుకని బోస్టన్ టీ పార్టీ అంటారు. బోస్టన్ దగ్గర కలిపా మాస్టర్ గారు? ఆ బోస్టన్ లోనే. ఆ బోస్టన్ మెసాచ్యుసెట్స్ అనేటువంటి దాని క్యాపిటల్. అప్పుడు దాన్ని వాళ్ళు బ్రిటన్ వాళ్ళు ఏం చేశారు, దాన్ని క్లోజ్ చేశారు. ఇక్కడికి పడవలు రాకపోకలు ఆపేశారు. అది మనకేం అమ్మా. ఇప్పుడు శ్రావ్య దగ్గర నుంచి ఎంత దూరం అమ్మా ఈ బోస్టన్? 3.5 గంటలు మాస్టర్ గారు ఫ్లైట్. ఫ్లైట్ లో 3.5 గంటలు. అయ్యో బాబోయ్. అదే, ఏది దగ్గర కాదు ఇక్కడ. సరే, శశిధర్ని, మీ అల్లుడు శశిధర్ని, నవ్యని, శివపరివారం అందరి తరఫున నేను ఆశీర్వదించానని చెప్పండి. అదే మాస్టర్, అదే ఇప్పుడే వాళ్ళు కూరగాయలు తెస్తామని వెళ్ళారు. సరే సరే సరే. అందరి తరఫున అందరిని, వాళ్ళిద్దరిని, శశిధర్ని నవ్యని ఆశీర్వదించాను చెప్పండి. సరేనా తల్లి? సరే మాస్టర్ గారు. అదే ఇక్కడ ఒక 5 రోజులు ఉంటాం. సరే సరే. రైట్ నాన్న. మహాదేవ్ మహాదేవ్. అదే అందరూ అభిప్రాయం పంపించేస్తున్నారు.